స్వాగతం ఫ్రెండ్స్. ఎంతో అద్భుతమైన అవకాశాన్ని అందించారు. మళ్ళీ ఒకసారి మనము డిస్కషన్ చేసుకొని దీనిలో నాలెడ్జ్‌ని పంచుకోవడానికి ఫ్రెండ్స్. ఈ నాలెడ్జ్‌ని తీసుకొని మన అనుభవాలు ఏమున్నాయి, ఇక్కడ మన ఎక్స్‌పీరియన్సెస్ కూడా పంచుకోవాలి ఫ్రెండ్స్. ఆ ఎపిసోడ్ వింటున్నాం. ఆ ఎపిసోడ్ వింటున్నప్పుడు మనకెలా ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాం? ఎందుకంటే నాకది వింటున్నప్పుడు ఒక్కొక్క దగ్గర మనకు తెలియకుండా ట్రిగ్గర్ అవుతా ఉంటాయి ఫ్రెండ్స్ కొన్ని పాయింట్స్. ఇంత అద్భుతంగా మనకు అంతటి అవకాశంనిచ్చి, ఇంత ముందుకు తీసుకెళ్ళడానికి ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ అందించిన సరోజమ్మకు మనందరము అనంతకోటి కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం మాస్టర్స్. అమ్మ ఇంత చక్కటి మనకు ఫ్రీ విల్‌నిచ్చి, ఇంత చక్కగా చేసుకోండి బిడ్డల్లారా అని మనకి చెప్తున్నందుకే మనం చేసుకోగలుగుతున్నాం మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చినందుకే. అంతటి అవకాశం ఇచ్చినందుకు ఎప్పుడు మనమందరం కృతజ్ఞతా భావంతో ఉందాం. చాలా ఆనందంగా ఉంది మాస్టర్స్. ఎంత చక్కటి ఎపిసోడో ఇది మరి. ఈ ఎపిసోడ్ ఎవరెవరైతే వినింటారో నాకు తెలిసి అందరూ వినింటారు మాస్టర్స్. చాలా అద్భుతమైన జ్ఞానము. మనం స్టార్ట్ అయింది 2 ఎపిసోడ్స్ కింద నుంచే చక్రాల గురించి స్టార్ట్ అయింది. అసలా ఫస్టు అంటే ఇంకా ఈ చక్రాల గురించి వివరంగా చక్రాలు ఎలా ఉంటాయి? ఎలా యాక్టివేట్ అయితే ఎలా ఉంటాయి? కాకుంటే ఎలా ఉంటది? మనం ఎక్కడ ఉంటాం అనే విషయం ఈ ఎపిసోడ్‌లో ఎంత బాగా ఎన్ని చక్కటి ఎగ్జాంపుల్స్‌తో అంటే అరటిపండు ఊరికే ఇస్తే ఈ బిడ్డలు ఒలుచుకొని కూడా తినలేరబ్బా అని ఒలిసిస్తే బావుంటుందన్నట్టుగా అట్లా ఒలిచి ఇచ్చారు మాస్టర్స్ ఇక్కడ. అంటే అరటిపండు ఒలిసి నోట్లో పెట్టిన అంత ఇదిగా జ్ఞానాన్ని మళ్ళీ మనం విని మననం చేసుకోవడం గాదు. ఈ ఎపిసోడ్‌లోనే మననం చేయించింది. ఫస్ట్ చక్ర గురించి, సెకండ్ చక్ర గురించి మాస్టర్స్. ఎంత అద్భుతంగా చెప్పారంటే అంత అద్భుతంగా చెప్పారు. మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయాలి. మాస్టర్స్ చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. తప్పకుండా అందరం ఒక్కొక్క పాయింట్ యాడ్ చేసుకుంటూ వద్దాం మాస్టర్స్. అంటే అక్కడ అది విన్నప్పుడు నాకైతే ఆ చక్రాస్ గురించి విన్నప్పుడు ఫస్ట్ చక్ర ఇదంటే ఓకే. నేనిక్కడున్నానా? సెకండ్ చక్ర గురించి ఉంటే ఓకే. నేనిక్కడ నన్ను మార్చుకోవాలా? అనేది వచ్చింది మాస్టర్స్. అంటే అందరికొచ్చింటది గాబట్టి ప్రతి ఒక్కరికి వచ్చింటది మాస్టర్స్. ఇంకా మారిన వాళ్ళుంటే అద్భుతం అన్నమాట. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు పాయింట్స్ యాడ్ చేయాలి. అబ్బా! చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. మొదటగా పార్వతి మేడం వెల్కమ్ మేడం. నమస్తే. రమాదేవి మేడం, పార్వతి మేడంకి అన్మ్యూట్ ఇవ్వండి. మేడం అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. సరిత నమస్తే మేడం. మేడం. ముందు సరోజ అమ్మకి ఆత్మ ప్రణామాలండి. అయితే మూలాధార చక్రం అంటే భౌతికత్వం అని చెప్పారు మేడం. ఇక్కడ భయము, కోపం ఇలాంటి భావాలుంటాయని. స్వాదిష్టానం అంటే మన మనోభావాలు, సెక్సువాలిటీ, అయిష్టాలు, అట్లాగే సెన్సువాలిటీ కూడా. ఒక చిగురాకుని తడిమిన కుక్క పిల్లని గాని అలా టచ్ చేసినా కూడా ఆ యొక్క సెన్సువాలిటీ కూడా స్వాదిష్టాన చక్రానికి సంబంధించిందని చెప్పారు మేడం. సమర్పణ చేస్తే బయటపడే మార్గాలు కనపడతాయని చెప్పారు మేడం. అట్లాగే అగ్నితత్వం 3 చక్రాలని అలైన్ చేస్తుంది. సమన్వయం చేస్తుందనే పాయింట్ కూడా చాలా బాగుంది మేడం. ఉన్నది ఉన్నట్లే యాక్సెప్ట్ చేసి నిజాయితీగా సమర్పణ చేస్తే అగ్నితత్వం తన పని తాను చేసుకుంటుందని చెప్పారు మేడం. ఇంకా అయితే నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను మేడం ఈ పాయింట్స్ అన్నీ. ఆ యాక్సెప్టెన్స్ అనేది ఇంకా నాలో పెరగాలి మేడం. యాక్సెప్టెన్స్, సమర్పణ అవన్నీ నేను ఇంకా ఆచరణలో పెట్టాలి మేడం. తెలుసుకుంటున్నాను. అయితే స స్వాదిష్టాన చక్రం వల్ల చర్మ సౌందర్యం, కేశ సౌందర్యం గూడా పెరుగుతదని చెప్పారు మేడం. ఉన్నదాంతో సంతృప్తిగా బతకాలి. నాకు చాలినంత తిండి ఉంది, కట్టుకోవడానికి గుడ్డ ఉంది అనే సంతృప్తితో ఆహ్, బ ఉంటే అప్పుడు అలాంటి భావాలతో ఉంటే నీ భౌతికత్వంలో గూడా మార్పు వస్తుందనే పాయింట్ గూడా చాలా అద్భుతంగా ఉంది మేడం. అదే లా ఆఫ్ అట్రాక్షన్ గూడా అని అన్నారు మేడం. అయితే జీవితం ఎంత అప్పుడు ఇలా ఇలా ఫీల్ అవుతున్నప్పుడు ఇదేంటి నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను? నేను జీవితాన్ని ఇంత అంధకారంలో ఉన్న, ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఎలా యాక్సెప్ట్ చేయాలనుకునే టైంలో గూడా ఎంత అంధకారంలో ఉన్నా గూడా ఎక్కడో ఏదో ఒక మూల ఆవగించంతైనా మంచి జరుగుతానే ఉంటది అనని గూడా గుర్తు చేసుకోవాలని గూడా చెప్పారు మేడం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మంచి, చెడు గూడా మనం సృష్టించుకున్న వేరే వ్యక్తుల వల్ల రావు. అవన్నీ మన భావాలు మనం సృష్టించుకున్నయని చెప్పారు మేడం. ఈ పాయింట్స్ నాకు బాగా నచ్చినియి మేడం. యెస్ మేడం. చెప్పండి ఆహ్, మేడం. ఇంకా చెప్పండి.
మేడం ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లమ్స్ అని అంటారు కదా మేడం కొంతమందికి. ఇప్పుడు అది రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ స్వాదిష్టాన సంబంధించినయే కదా మేడం. పీసీఓడి అంటే ఇప్పుడు స్వాదిష్టాన అది యాక్టివేట్ అవ్వకపోవటం వల్ల ఆ ప్రాబ్లం వస్తుంది అంటారా మేడం? అది చిన్న డౌట్ మేడం. ఎస్ మేడం. అమ్మ అయితే అక్కడ చెప్పారు గానీ, మరి దాని గురించి నాకు గూడంగా అంత వివరణగా తెలియదు. అమ్మ అయితే ఆ అదే. ఎపిసోడ్‌లో అదే చెప్పారు. అదే. ఓకే మేడం. తెలుసుకుందాం మేడం. మన మాస్టర్స్ ఇంకా ఆయనరే చేశారు గదా! ఎవరైనా చెప్పేటప్పుడు దాని గురించి కూడా వివరిస్తారేమో మనం విందాము. చాలా థ్యాంక్ యూ. చెప్పారు పార్వతి మేడం. చాలా నాకు ఈ హ్యాపీగా ఉంది. అవకాశం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ మేడం. లేదు. మీరు ఫస్ట్‌గా ముందుకొచ్చి చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది మాస్టర్స్. యెస్ థ్యాంక్ యూ. మేడం. అసలు సరెండరు, యాక్సెప్టెన్స్ అంటే వేరే ఏం కాదు మేడం. నిజాయితీగా యాక్సెప్ట్ చేయడమే సరెండర్ అని అమ్మ చెప్తారు. యెస్ మేడం. అవును. మీరింకా నేర్చుకుంటున్నానన్నారు చూడు. మనందరం లెర్నర్స్‌మే మేడం. థాంక్ యూ ఆ. సో మచ్. థాంక్ యూ మేడం. నెక్స్ట్ లీలావచ్ మేడం వెల్కమ్. మేడం అన్‌మ్యూట్ చేసుకోండి. మ్యూట్‌లో ఉన్నారు. నమస్తే నమస్తే. మీ అమ్మగారికి, తర్వాత ఆనంద్ కటేష్ గారికి, సరోజ్ అమ్మకి, తర్వాత ఈ ఎపిసోడ్స్ నుంచి స్టార్ట్ చేసిన మీకు టెక్నికల్ టీం వాళ్ళకి అందరికీ కూడా వందనాలు మేడం. అసలు ఈ ఎపిసోడ్ మాత్రం చాలా బాగా నచ్చింది మేడం. అసలు స్టార్ట్ చేస్తే ఆఫ్ చేయాలనే అనిపించలేదు. ఎన్ని కొత్త పాయింట్స్, తెలిసిన పాయింట్స్ ఉన్నాయి. అసలు తెలుసుకోవాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. అసలు నేను చక్రాల గురించి నాకు తెలుసు కానీ ఒకటి ఓపెన్ అయిన తర్వాత ఇంకొకటి ఓపెన్ అవుతుంది అన్న ఐడియాలో నాకుంది. కానీ ఇప్పుడు అమ్మ అమ్మ ఏం చెప్పారంటే మొదటి చక్రం ఓపెన్ కాకపోయినా సరే మన సెకండ్ చక్రం అగ్నితత్వం ద్వారా మొదటి చక్రం ఓపెన్ అయిపోతుంది అని చెప్పారు. అసలు చాలా బాగా అనిపించింది. సమర్పణ ద్వారా మనము సెకండ్ చక్రం ద్వారా మొదటి చక్రాన్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. దాన్ని కూడా అది ఓపెన్ కానప్పటికి కూడా సమర్పణ ద్వారా మనం ఓపెన్ చేసుకోవచ్చు. మన జరిగే పనులన్నీ కూడా చాలా సులభంగా జరుగుతాయి అని చెప్పారు. నేను ప్రాగ్యాలో ఉన్నప్పుడు సమర్పణ గురించి విన్నాను. అది నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సమర్పణలో ఉన్నప్పుడు నేను ఒకసారి ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నాను నైట్. అయితే చెవికమ్మ లూజ్ అయిపోయి పడిపోయింది. ఇంకా మా హస్బెండ్ తిడతాను. మామూలుగా గోల్డ్‌ది అది. ఎవరైనా తిడతారు, అది కామనే. నేను ఏం చేయాలి మొత్తం అంతా చూసాను. ఎక్కడ ఏమీ కనపడలేదు. మొత్తం చీర విదిలిచ్చి కూడా చూసాను, కనపడలేదు. ఇంకా లాస్ట్‌కి ఆయన కొంచెం బయటికెళ్ళి అక్కడి దాకా చూసొస్తాను, రోడ్డు దాకా ఏమన్నా ఎక్కడైనా కనిపిస్తదేమో అన్నట్టు పోయాడు. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, సమర్పణ అన్న ఐడియా వచ్చింది. ఆ సమర్పణ చేసుకున్నాను విశ్వానికి. నేను మీకు సమర్పణ చేస్తున్నాను, నాకు దొరికేటట్టు చూడండి అని అనుకొని ఒక్క నిమిషముని మొత్తం కొంచెం ఇట్లా చూడంగానే ఆ చీర పక్కనే ఉంది. అది నాకు అసలు అర్థం కాలేదు. అంత పక్కన ఉన్నది నాకు ఎందుకు కనపడలేదు. ముందు కనపడలేదు, తర్వాత కనిపించింది. అది ఎలా అనుకున్న నాకు సమర్పణ ద్వారానే అది కనిపించింది అని మాత్రం బాగా నమ్ముతున్నాను మేడం. అది నాకు చాలా బాగా అనిపించింది. ఎస్ మేడం. ఇంకొకటి ఏంటంటే మేడం ఇక్కడ మీరు చెప్తున్నారా మేడం? ఇంకా కంటిన్యూ చేస్తారా లీలా మేడం? అయిపోయిందా మీరు చెప్పడం ఇంకా చెప్తారా? అదే మేడం, ఇట్లా సమర్పణ వీటి ద్వారా ఏ విధంగా మన భయాన్ని పోగొట్టుకోవచ్చు, చేయొచ్చు అన్నది తెలుసుకుంటున్నాను మేడం. నేను కూడా ఇంకా ఎక్కువగా యాక్సెప్ట్ చేసి విషయాన్ని, ఆ భయాన్ని దాన్ని పోగొట్టుకుంటాను అని మాత్రం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సూపర్ మేడం. ఇంకొకటి ఏంటంటే లీలావచ్ మేడం, ఇక్కడ సమర్పణ చేసుకునేటప్పుడు నాకు ఇదే కావాలి, అదే కావాలని సమర్పణ అంటే ఏదొచ్చినా సరే యాక్సెప్ట్ చేసే లెవెల్‌లో మనం ఉండాలన్నమాట. సమర్పణ అంటే మీరు ఇంతకుముందు ఏం చెప్పారంటే యూనివర్స్‌కు నాకు అది దొరకాలని సమర్పణ చేసుకున్నాను. అంటే అది మీరు ఒక థాట్ వదిలినట్టు మేడం. అది సమర్పణ కాదు. అది ఆలోచన. మీరు యూనివర్స్‌కి ఒక ఆలోచన వదిలిండ్రు. నాకు దొరకాలి అని. సమర్పణ అంటే ఏంటంటే ఇంగ అక్కడ వదిలిపెట్టేసేయాలని చెప్పారు అమ్మ ఈ ఎపిసోడ్‌లోనే. చెప్తారు ఒకతనికి ఒక ఫిజికల్‌గా హ్యాండిక్యాప్‌లు ఉన్నవాడు ఎలా ఉంటారు? ఫస్ట్ చక్రాలో ఉన్నప్పుడు కొన్నే అవకాశాలుంటాయి అన్నప్పుడు అక్కడ చెప్తారమ్మ. ఏముంటుంది తనకి? దాన్నేమైనా మార్చుకోగలడా? ఆయన ఫిజికాలిటీలో ఉన్న తన ఫిజికల్‌గా తనకు కాలు లేదు. ఆ కాలునేమైనా తను తెచ్చి పెట్టుకోగలరా? అక్కడ తను యాక్సెప్ట్ చెయ్యాలి. తనకుంది ఓకే అని ఎప్పుడైతే తను యాక్సెప్ట్ చేస్తాడో మనకంటే బాగుంటాడు అని చెప్పారు. అన్నీ ఉన్న భాగాలున్న వాళ్ళకంటే అతను హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే తను తన లైఫ్‌ను తనకున్న దాన్ని యాక్సెప్ట్ చేశాడు. మాస్టర్స్ సరెండర్ అయినమంటే మనమేదనుకున్నామో అదొస్తదని కాదు మాస్టర్స్. యూనివర్స్ ఏదిచ్చినా మనము దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సరెండర్‌నెస్ అనేది అది. ఓకేనా లీలా మేడం? టోటల్‌గా మనము సరెండర్ అవుతే
మనకేది ఇచ్చినా అది నా మంచి కోసమే. దాన్ని ఎందుకు ఇచ్చిండంటే నాకు ఆ టైంకి అదే అవసరం కాబట్టి అదే ఇచ్చింది యూనివర్స్. మీరు అద్భుతం మేడం. మీరు అనుకున్నారు. మీరు వదిలిన పాజిటివ్ థాట్ వల్ల మీకొచ్చేసింది. అవును. అదనమాట. సరెండర్ అంటే మాత్రం అది మేడం. ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడమే. టోటల్‌గా నిజాయితీతో యాక్సెప్ట్ చేయడమే సరెండర్. ఇప్పుడు ఆయన మార్చుకోగలడా మేడం? ఫిజికల్‌గా ఉన్నదాన్ని. ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. కానీ తనేం చేస్తుండు అది యాక్సెప్ట్ చేయడం వల్ల తనకున్న భయాలు గాని, క్రోధాలు గాని అవన్నిటిని పోగొట్టుకోగలిగాడు. అంటే మొదటి చక్రాన్ని ఓపెన్ చేసుకోగలిగిండు అని మనకు అమ్మ చెప్తారు ఈ ఎపిసోడ్‌లో. అవునా కదా మేడం? చెప్పారా లేదా? అవును. యెస్ మేడం. సూపర్ మేడం. అంటే మన ఆలోచన మార్చుకుంటే గూడంగా ఎంత అద్భుతాలు జరుగుతాయనేది మీరు చెప్పారు. దీంట్లో అమ్మది గూడా చెప్పారు. మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు. అంటే అక్కడ మీరు మీ ఆలోచన మార్చుకొని మీకేదైతే కావాలో దాన్ని పొందారు మేడం. యెస్సా? సూపర్ మేడం. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ మేడం. నెక్స్ట్ పద్మ పాలడుగు మేడం. నమస్తే మేడం. వెల్కమ్. చాలా ఆనందంగా ఉంది మీ అందరిని జూస్తుంటే. మీ అందరూ ముందుకొచ్చినందుకు చాలా కృతజ్ఞతలు మీ అందరికి. ఆ! నీలిమ మేడం మ్యూట్ ఆల్ చేసేయండి మేడం. ఆటోమేటిక్‌గా మ్యూట్ అవుతుంది. రమాదేవి మేడం. హ్మ్. నమస్తే అమ్మా. నమస్తే సరోజమ్మ, ఆల్ మాస్టర్స్. వినపడుతుందమ్మా? యెస్ మేడం వినిపిస్తుంది. చక్కగా వినిపిస్తుంది. ఓకే. నేను హాఫే విన్నానమ్మా. ఆ! నాకు అర్థమైంది. పర్లేదు మేడం. మూలాధార చక్రం గురించి అమ్మ భూమి తత్వంతో పోల్చారు. భూమిని ఎక్కువ కదల్చలేం కాబట్టి అక్కడ ఆప్షన్స్ ఎక్కువ ఉండవు. ఉన్నది అదే సరెండర్ అయినప్పుడు అగ్నితత్వం యాక్టివేట్ అయ్యి మనకి కొంచెం దారులు కనిపిస్తాయి అని చెప్పారు. అక్కడ మనం ఓన్ గా చేసుకోవాలంటే భూమిని ఎక్కడ తవ్వాలో మనకు తెలీదు. అవి మనకు వచ్చినా కానీ ఆ పరిస్థితులు అవి అంతగా పనిచేయవు అని చెప్పారు. సరెండర్‌నెస్ వల్లే మనకి మంచి జరుగుతుందని చెప్పారు. అగ్నితత్వం యాక్టివేట్ అవుతుంది అక్కడ. అగ్ని ఆ భూమిని ఇది చేస్తుంది అని చెప్పారు. ఫస్ట్ చక్రాలో. యెస్ మేడం. అది చెప్పండి మేడం. స్వాదిష్టాన చక్రంలోనేమో మనకి మనోభావాలు యాక్టివేట్ అవుతాయి. ఇష్టాలు అనేవి అన్నీ అక్కడ మొదలవుతాయి. ఈ ఒక స్వీట్ ఇద్దరికి పెట్టినప్పుడు ఇద్దరికి ఒకలాగే ఉన్నా ఒకళ్ళకి స్వీట్ ఇష్టం, ఒకళ్ళకేమో ఇష్టం ఉండదు. అందువల్ల ఇష్టాలనేవి అక్కడ ఇదవుతాయి స్వాదిష్టాన చక్రంలో అని చెప్పారు. యెస్ మేడం. హ్మ్. అంటే యెస్ పద్మ మేడం చాలా హ్యాపీగా ఉంది. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థాంక్ చాలు మేడం మీరొచ్చి మీరు ఎంత విన్నారో, ఏది విన్నారో కాదు. మీరు ఇచ్చి ఇక్కడ పంచుకున్నారు చూడండి. చాలా హ్యాపీగా ఉంది. మాస్టర్స్ అదేనమ్మా, అది ఓపెన్ అవ్వకపోవటమే లోటయిపోయింది. ఇంకా అది సూపర్. ఏదో నాకొచ్చింది ఏదో చెప్పేద్దామని నేను రాసుకొని కూడా రాసుకోలా, వచ్చింది చెప్పేసాను అంతే. లేదు మేడం. చాలా చక్కగా చెప్పారు. ఏంటంటే మనం సమర్పణ భావంలో ఉన్నప్పుడు ముందు అవును. కింది 3 చక్రాలు ఆ లైన్‌లో ఉంటాయని అమ్మ ఇక్కడ చెప్తారు. మీరదే చెప్పుకొచ్చారు. అవును. అది అప్పుడు మాత్రమే సమర్పణ భావంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ అగ్నితత్వం అనేది ఆ 3 అనేది చక్రాలను అలైన్ చేస్తుందని చెప్తారిక్కడ. అవును. థాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు. థాంక్ యూ సో మచ్. మేడం ఇక్కడ మీ ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్ చేయొచ్చు మరి. మొదటి చక్రం ఇది అంటే ఆఫ్ నేను ఈ స్పిరిచువాలిటీలోకి రాకముందు నేను సరెండర్ లోనే ఉన్నానని నాకు ఇప్పుడు అర్థమవుతుందమ్మా. చాలా పెద్ద కష్టం వచ్చింది. నేను అసలు అప్పుడు సరెండర్ ఉన్నాను కాబట్టే నాకది పోయిందనేది ఇప్పుడు తెలుస్తాంది నాకు. నాలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే నాకున్నదాన్ని నేను గుర్తించలేకపోతున్నాను. అది వస్తుంది కానీ నేను గుర్తించలేనది. తర్వాత తెలుస్తుంది. ఓహో! నాకప్పుడు అయింది కాదు కదా! అంటే నేను సమర్పణలో ఉన్నాను కాబట్టి అది అయింది అనేది ఇప్పుడు తెలుస్తుందమ్మా నాకు. అంటే ఏది జరిగినా మన మంచికే అనే విషయం మేడం. ఆ మంచి ఎప్పుడు తెలుస్తుందంటే ఎప్పుడో ఒకసారి తెలుస్తది. అప్పుడే తెలియకపోవచ్చు. ఈ విషయం గురించి కూడా అమ్మ మనకు చెప్పారు. ఏడ్చినేదో ఏడ్చేసి వదిలేస్తా. దాన్నేమో సూపర్. పట్టుకోను మేడం. అదొకటుంది నాలో. ఓహో! సూపర్ మేడం. మంచి క్వాలిటీనేలే అని అనుకుంటా. దాన్నే పట్టుకుని పీకులాటలు మళ్ళీ అలాగే నాకు ఓవర్ ఇది ఉండదు మళ్ళీ. సూపర్. అంటే వచ్చేసిందని ఓవర్ ఎక్సైట్‌మెంటు కూడా ఉండదు. అంటే ఇప్పుడు అందరూ చెప్తా ఉంటారు కదా! ఇలా ఉందమ్మా, అలా ఉందమ్మా. నాకలా ఉండదు. ఎందుకు నాలో ఏమన్నా లోపం ఉందా? నాలో ప్రేమతత్వం తక్కువ ఏంటని నేను అనుకుంటా ఉంటాను.
అదేం ఉండదు మేడం. మీరేం నేర్చుకొచ్చారో మరి మీరేమి ఎక్స్‌పీరియన్సెస్ తీసుకోవడానికి వచ్చారో మీరు అవే ఎక్స్‌పీరియన్సెస్ తీసుకుంటారు. వాళ్ళు ఏ ఎక్స్‌పీరియన్స్ తీసుకోనికొచ్చారో వాళ్ళు అవి తీసుకుంటారు మేడం. అలా ఎవ్వరు తక్కువ వాళ్ళు లేరు. ఎవరు ఎక్కువ వాళ్ళు లేరు మేడం. అదేనమ్మా. యెస్ మేడం. థాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థాంక్ యూ మేడం. నెక్స్ట్ నీలిమా మేడం. వెల్కమ్. నమస్తే. దీప్తి మేడం చెప్తున్నాను. ఓకే. దీప్తి మేడం వెల్కమ్. నమస్తే మేడం. దీప్తి మేడం. మీరు వీడియో ఆన్ చేసుకోగలిగితే చేసుకోండి మేడం. స్పాట్‌లైట్ చేసి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. అందరూ అన్నట్టుగా ఈ ఎపిసోడ్ చాలా బాగుంది. అన్ని ఎపిసోడ్స్ బాగుంటాయి. కానీ ముందుగా చక్రాస్ అంటేనే ఎంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ అని మనం అనుకుని దూరంగా ఉంటాను, ఎస్పెషల్లీ నేను. కానీ మేడం ఎంతో ఈజీగా చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ముందుగా సరోజ మేడంకి కృతజ్ఞతలు. మీకు ఈ టీం అందరికీ కూడా చాలా గ్రాటిట్యూడ్ మేడం. సో ఇంక ఈ ఎపిసోడ్ విషయానికి వస్తే ఎందుకో తెలీదు, మొన్నటి నుంచి కూడా ఎప్పుడెప్పుడు మన ఎపిసోడ్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. అలాగే మీ మెసేజెస్ అన్ని ఎక్కడేం పెట్టారని చెక్ చేసుకొని మరి ఇంకోసారి రీచెక్ చేసుకొని విన్నాను మేడం. నాకు ఎగ్జాక్ట్ గా నాకేం కావాలి, కరెంట్ స్టేట్ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం నేర్చుకోవాలి, ఎక్కడ స్టక్ అవుతున్నాం అని చెప్పడం కోసమే వచ్చినట్టుంది. సో ముఖ్యంగా ఇక్కడ మేడం ఫియర్ కోసం మాట్లాడారు. సో మన మాస్టర్స్ అందరూ ఎన్నో పాయింట్స్ చెప్తున్నారు. నేను అవలంబించుకున్న ఇందులో ఏంటని చెప్పి ఇక్కడ ఫియర్ గురించి చెప్పారు మేడం. ఎప్పుడైతే మనం ఫస్ట్ చక్రాలోని ఆపరేట్ చేస్తూ ఉంటామో ఫస్ట్ వచ్చేదే ఫియర్. అన్నిటికీ మనం ఇంకా ఫియర్ వచ్చినప్పుడు ఇంకా మైండ్ అన్నది ఎక్కడ పని చేయదు. ఆ ఫియర్ లోకి వెళ్ళిపోయి ఎటో వెళ్ళిపోతాము. ఇక్కడ మేడం ఇంకోటి కూడా ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటంటే వాళ్ళ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఎవరి గురించి చెప్పారు, జాబ్ లో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని. మేడం అక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పారు. నేను అన్ని చెప్పాను తనకి, కానీ నాకు తెలుసు టైం వచ్చినప్పుడే అది అర్థమవుతుందని. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ యొక్క ఫస్ట్ చక్రాలో మనం ఉన్నప్పుడు, ఆ మూలాధార చక్రాలో మనం ఉన్నప్పుడు అంత ఈజీ కాదు అది. ఆ కర్మకి సంబంధించి ఎప్పుడైతే ఆ డివైన్ టైమింగ్ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా అది రిలీజ్ అవుతుంది అని కూడా మేడం ఎంతో వివరంగా చెప్పారు. అక్కడి నుంచి మనం బయటపడాలి అంటే చాలా కష్టపడాలి. ఎస్పెషల్లీ మన మానవ ప్రయత్నం అన్నది కోల్పోకూడదు. చాలా 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 అవసరం అని కూడా చెప్పారు. ఇంకొకటి చెప్పారు, సో ఆ భూమి కదలడం అంటే అంత ఈజీ కాదు. ఆ కదలాలి అంటే ఎక్కడ కదలాలన్నది తెలియాలి. ఆ ఇంగ్రీడియంట్ ఆ యొక్క ఇదే మనం పడుతున్న మానవ ప్రయత్నంలో సరెండర్ అని కూడా చెప్పారు మేడం. దానికి ఎగ్జాంపుల్ గా ఇంకా అర్థమయ్యేలాగా చెప్పడం కోసం మీరు ఇందాక వివరించినట్టుగా ఎవరికైనా కూడా ఫిజికలీ ఛాలెంజ్డ్ ఎవరైనా ఉన్న వాళ్ళు ఆ టైంలో ఏడుస్తూ ఉండాలా లేకపోతే యాక్సెప్ట్ చేయాలన్నది వాళ్ళ చాయిస్. కానీ ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తారో అది లేకపోయింది, కానీ జీవితంలో మిగతావి ఏమున్నాయి అన్నది ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది మేడం ఆ ఎగ్జాంపుల్ తోటి వివరించారు. సో అక్కడ క్లియర్ గా కరెక్ట్ గా మనం అర్థం చేసుకుంటే ఎల్లప్పుడూ మనం సరెండర్ యాక్సెప్ట్ అంటే ఏం చేయక్కర్లేదేమో అంతేనేమో అనుకుంటాం. కానీ మనం విశ్వ ప్రయత్నం మానవ ప్రయత్నం అన్నది ఖచ్చితంగా చెయ్యడం అయితే చెయ్యాలి. కానీ ఇక్కడ నాకు రిజల్ట్ ఏమొస్తుంది ఇలా అంటే రిజల్ట్ గురించి మనం భయపడిపోతూ బతికేస్తూ ఉంటాం. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ జాబ్ ఎగ్జాంపులే తీసుకున్నారు. బాస్ కరెక్ట్ గా లేరు కదా, మరి అనుమానాలు వస్తూ ఉంటాయి. అలా నేనేం చేసినా మాత్రం ఏం జరుగుతుంది, వాళ్ళ కరెక్ట్ గా లేనప్పుడు, నా ఆపర్చునిటీస్ ముందు లేనప్పుడు అంతా ఫియర్ బేస్డ్ గా వెళ్ళిపోతూ ఉంటాము. ఇంకెక్కడ మనం యూనివర్స్ కి ఛాన్స్ ఇస్తున్నాము. అలాంటప్పుడు ఆ అవేర్నెస్ తో కనుక మనం ఉంటే నా ప్రయత్నం నేను చేస్తాను హ్యాపీగా, ఐ విల్ సరెండర్ ద రిజల్ట్ టు ద యూనివర్స్ ఆర్ ద గాడ్ వి బిలీవ్. ఇదే అన్నమాట ఆ యొక్క ఎర్త్ ఎలిమెంట్ ని కలపడం అంటే. ఎప్పుడైతే అవేర్నెస్ తోటి థాట్ అన్నది మన మైండ్ లోకి వస్తుందో ఆటోమేటిక్ గా ఫియర్ అన్నది దానికి అదే పోతుందని మేడం చెప్పారు. నాకు ఈ పాయింట్ అన్నది చాలా చాలా అద్భుతంగా కనెక్ట్ అయ్యాను మేడం. సో అదనమాట. సో యాక్సెప్ట్ చేయడం సరే, ఇక్కడ మానవ ప్రయత్నం అని ఏదైతే అన్నారో అది నాకు చాలా బాగా నచ్చింది మేడం. సో అది షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మానవ ప్రయత్నం విత్ ఫుల్ సరెండర్, నాట్ సిట్టింగ్ ఐడల్ ఎక్స్పెక్టింగ్ థింగ్స్ టు వర్క్. అది మేడం నేను తెలుసుకున్నాను. చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.
ఫస్ట్ చక్రం గురించి ఎంత అద్భుతంగా అమ్మ వివరించారో అంత అద్భుతంగా మీరు కూడా వివరించారు మాస్టర్స్. అదే అన్నమాట. చాలా బాగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. మన ఎంపికనే అని కూడా చెప్తారు ఇక్కడ అమ్మ. ఏదైనా మన ఎంపికనే. ఆనంద్ కర్ణేష్ గారు అడుగుతారు లక్ష్మీమాతని, అమ్మ ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు ఎస్ కదా మేడం, అని. కరెక్ట్. లాస్ట్ పాయింట్ అదే. ఇంకా మిగతా మేడం మాస్టర్స్ చెప్తారని నేను ఎస్ అక్కడికి ఎస్ మేడం. ఆపాను. ఎస్ మేడం, నాకెందుకు లాస్ట్ కి హ్యాపీ అది. వచ్చేటప్పటికి అదే ఎవ్రీథింగ్ ఇస్ అవర్ ఓన్ రియాలిటీ. మరి ఈ ప్రెసెంట్ మూమెంట్ లో ఏం రియాలిటీ అది. మళ్ళీ దాని తర్వాత లా ఆఫ్ అంతే అట్రాక్షన్ అంతే గురించి మేడం. వస్తుంది. కరెక్ట్. ఎస్ థ్యాంక్స్ మేడం. ఐమావత్ అక్క, వెల్కమ్. నమస్తే. నమస్తే 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 సరోజమ్మ. నమస్తే ఆల్ మాస్టర్స్. అమ్మ నాకు ఈ ఎపిసోడ్ విన్నప్పుడు ఆ, నా నా అనుభవమే చెప్తాను. ఇంక అందరూ చెప్పారు కదా దానిల గురించి. ఈ అమ్మ ఏమేం చెప్పారో ఫస్ట్ చక్ర దాంట్లో, సెకండ్ చక్ర దాంట్లో, ఇప్పుడు దీప్తి మేడం వరకు అందరూ చెప్పారు. ఇంకా ఉన్నాయనుకోండి, కాకపోతే నా అనుభవం. అంటే నేను 4 రోజుల నుంచి కోపంగా, భయంగా అట్లా అంతా ఫీల్ అవుతూ ఉన్నా అన్నమాట. ఇది ఎక్కడ నాకది వింటున్నప్పుడు ఎక్కడుంది నాకు సమర్పణ లేదు అనిపించింది. తర్వాతేమో మనది మనం మార్చుకోవచ్చు. రెండో చక్రాలో ఎంత భయపడ్డా, ఎంత కోపం ఉన్నా అన్నది నచ్చింది. Yes. అవును. మనకు సాక్షిలో కూడా చెప్పారు కదా! మీ పాజిటివ్‌గా ఆ సెంటెన్స్‌ని మార్చుకొని మీరు దాని గురించి సాక్షిగా చూడొచ్చు అని. అది గుర్తొచ్చిందనమాట. ఓహ్! సాక్షికి దీనికి ఇక్కడ మళ్ళీ లింకు అనిపిచ్చింది. అంటే నాకిక్కడ ఎక్కువగా నచ్చిందనమాట అక్కడ. ఫస్ట్ చక్రం ఎంత ఇరుక్కొనున్నా మళ్ళీ సెకండ్ చక్ర దగ్గర మనం ఆ మనోభావాలను మార్చుకొని ఉంటే అగ్నితత్వం పైకి, కిందికి రావడం వల్ల ఫస్ట్ చక్రాన్ని గూడా సమన్వయతలోకి తీసుకొస్తది అనేది చెప్పారు గదా! అగ్నితత్వంతో. అవును. అంటే మనం ఎంత ఈ భూమి తత్వాన్ని తోడలేకపోయినా, దాన్ని దున్నలేకపోయినా, ఏమి జేసినా నీరు ప్రవహిస్తూ ఉన్నట్లు అన్న తత్వం చెప్పేసరికి, ఓహ్! నేను ఇదంతా చేస్తున్నది ఇదే గదా! ఇక్కడ నేను మారాలి. అంటే నా మనోభావాలు ఇవి మారాలి. అవి మారినప్పుడే గదా నేను ఆనందంలో ఉంటాను ప్రతి క్షణం. సాక్షితత్వం ఏంటి? ఇదేంటి? అన్నీ అక్కడే ఆ సమర్పణే, ఆ ఆనందమే, ఆ వర్తమానమే అని అనిపించింది. అది పోయింది. అంటే నాకు పోయింది. కాకపోతే అర్థమైతున్నా గూడా ఇది నాకు చాలా నచ్చిందనమాట. Yes అంటే అమ్మ. దీంట్లో నచ్చింది. అంటే మనం ఫస్ట్‌లో అందరూ స్ట్రక్ అయిపోయున్నారు. 80% స్ట్రక్ అయిపోయున్నారు ఫస్ట్ చక్రాలు అనేసరికి. అమ్మో! అందులో నేను గూడా ఉన్నానా? మళ్ళీ మళ్ళీ లేదు లేదు. రెండో చక్రాల్లో మళ్ళీ మనోభావాలు మార్చుకుంటే ఇక్కడ మనం మళ్ళీ అగ్నితత్వం ద్వారా మళ్ళీ మార్చుకోవచ్చు అన్నది మళ్ళీ అలా అంటే మానవ ప్రయత్నమే గదా! అన్నీ అని అర్థమైనప్పుడు అది చెప్పాలనిపించిందమ్మా. అంటే నేను గూడా అంతే. అన్నీ మనమే సృష్టించుకున్నాం. లాస్ట్‌కేమన్నారు? మనమే వాస్తవానికి మీరే మీ సృష్టికర్త. వాస్తవానికి మీరే. ఆనంద్ కర్ణేష్ గారు అడిగిన ప్రశ్నకు అమ్మ ఏం జెప్పింది? మీరే గదా సృష్టించుకున్నది ఇదంతా. మీ మీ మంచేంటి? చెడేంటి? 2 లేవు గదా! అన్నప్పుడు అవును గదా! ఈ కోపాన్ని, ఈ భయాన్ని, ఈ కోపము ఇదంతా నేనే గదా! అది ఈజీగా తీసుకుంటే చాలా ఈజీ అయిపోతది. ఆ! భయంగా తీసుకున్న, కోపంగా తీసుకున్నా అది క్యారీ చేస్తా ఉంటాం. కదా! Yes. అనిపించిందనమాట. ఇదంతా వింటున్నప్పుడు మొత్తం నా కోసమే ఈ ఎపిసోడ్. అన్నట్టు అంటే ఈ మనోభావాలు ఇవి, సాక్షి ఇవన్నీ గుర్తొచ్చినియనమాట. అదంతా షేర్ చేసుకోవాలనుకున్నా. థాంక్ యూ సో సూపర్ మచ్ నాకు సూపర్ అక్క. ఇంతటి సూపర్. అవకాశం అంటే ఇచ్చినందుకు. మాస్టర్స్ ఇదే చూడండి. సాక్షి అంటే ఏంటంటే యాక్సెప్టెన్స్. లెట్ ఇట్ గో చేస్తూ యాక్సెప్ట్ చేయాలి అంతే. సాక్షి మొత్తం ఏంటంటే లెట్ ఇట్ గో చేస్తూ యాక్సెప్ట్ చేయడం అంతే అన్నమాట. ఇప్పుడు హైమావతక్క చెప్పింది కూడా అదే. ఏందంటే మనం నిజంగా అంటే మాస్టర్స్ మనం గమనించుకుంటే కోపం అంటే రెండో వచ్చిందా? చక్రంలో లెట్ ఇట్ గోనే గదా! అమ్మ హ్మ్. చెప్పింది అదే. లాస్ట్‌కు. లెట్ ఇట్ గోనే లాస్ట్‌కి చెప్పారు. చెప్పింది లెట్ ఇట్ గో. ఆ! హ్మ్. అంటే సాక్షిలో అదే, ఇక్కడ అదే, ఎక్కడైనా అదే. అన్ని కాకపోతే మన మనోభావాలే ఇలా ఇక్కడ ఇంకోటి ఈ నాటకం మంచి నాటకం ఆడతారా? చెడు నాటకం ఆడతారా?
బాధతో అందుకే ఉంటారా? మా ఎంపికనే నమ్మ అని అడుగుతారు ఆనంద్ కర్ణేష్ గారు. అదే. థ్యాంక్ మాస్టర్స్ యూ. ఇప్పుడు థ్యాంక్ యూ. ఇంత థ్యాంక్ యూ. డిస్కషన్ జరిగింది థ్యాంక్ కదా యూ. హైమావతి అక్క దగ్గర. థ్యాంక్ యూ అక్క. ఇదేంటంటే మనకు అన్ని మనోభావాలు వస్తూ ఉంటాయి మాస్టర్స్. కానీ అక్కడ ఏం లేక మనం మారట్లేదంటే ఎరుక ఒకటి, అబ్జర్వేషన్ ఒకటి. గమనించుకోవట్లే మాస్టర్స్. గమనించుకుంటే మార్పుకు మెట్టు పడ్డట్టే మాస్టర్స్. ఒక అడుగు ఏసినట్టే. మనని అబ్జర్వ్ చేసుకుంటే ఒక అడుగు పడ్డట్టే లెక్క. ఎందుకు మారట్లేదు అందులోనే కొట్టుకొని పోతున్నాము అంటే గమనింపు లేదు. అంటే ఏంటని? నేనేది చేసినా అదే కరెక్టు. నేను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు. అన్ని కుందేళ్ళకి మూడే కాళ్ళుంటాయంటున్నా. ఎందుకని? అబ్జర్వేషన్ లేదు. అబ్జర్వేషన్ ఉంటది. ఇప్పుడు హైమావతక్క ఎపిసోడ్ వింటూ తనని తను అబ్జర్వ్ చేసుకుంది. అరే! ఇలా జరుగుతుంది 4 రోజుల నుంచి అంటే ఇది కదా! అది మాస్టర్స్. నేనందుకే అడిగేది ఎపిసోడ్ విని దాంట్లోని జ్ఞానం కాదు. దానితో పాటు వింటున్నప్పుడు మీకేమనిపిచ్చింది? మీరేది ఎక్స్‌పీరియన్స్ కాదు. ఇంతకుముందు పద్మ పాలడుగు మేడం చెప్పారు. సమర్పణ గురించి. మేడం నాకిది వింటున్నప్పుడు నాకింతకు ముందే నేను ఈ స్పిరిచువాలిటీలోకి రాకముందు కూడా నేను సమర్పణ భావనలోనే ఉంది అనిపించింది. అది మాస్టర్స్ తప్పకుండా ఫుల్లీ ఫోకస్‌తో ఆ ఎపిసోడ్ వింటే ఏదో ఒక పాయింట్ మనకిక్కడ ట్రిగ్గర్ అవుతది. అమ్మో! నేనిక్కడున్నానా? ఓకే. ఇంతకుముందు ఇలా ఉన్నానా? ఇప్పుడు నేను ఇది మార్చుకోవాలా? గమనింపు స్టార్ట్ అవుతది మాస్టర్స్. థాంక్ యూ హైమవతక్క. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నీలిమ నేను మేడం ఇంకొకటి యాడ్ చేస్తా అమ్మా ఇక్కడ. యెస్ అక్క. అంటే ఆ ఒక్క పాయింట్‌లోనే ఎరుకలో లేననుకుంటున్నా. మిగిలినదంతా ఎరుకలో ఉన్నా. చాలా ఆనందంగా ఉంటున్నా. కానీ ఆ ఒక్క పాయింట్. అంటే ఇక్కడ అది ట్రిగ్గర్ అయిందనమాట. నాకు ఈ ఎపిసోడ్ వింటున్నప్పుడు. చాలా ఆనందంగానే ఉన్నా 4 రోజుల నుంచి. అలా అని ఏమి బాధతో ఇదంతా లేదు. కాపోతే నాకు అంటే ఆహ్, ఎక్కడో అక్కడ కొంచెం ఉంటదక్క. మొత్తంగా ఆ! ఏముండం. కానీ ఆ ఎక్కడో కొంచెం. అక్కడ కొంచెం ఉంటదనమాట. మొత్తంగా ఏమి ఉండం గానీ, ఆ కొంచెం గూడా ఎందుకొచ్చిందనేది ఇది వింటుంటే ఆ! అనిపించింది ఆ! మీకు. అది చెప్పాలనుకున్నా యెస్. మాస్టర్స్. ఎందుకంటే మొత్తం అంటే ఇప్పుడు ఎరుకలో ఉండాలి, వర్తమానంలో ఉండాలని తెలుసుకుంటున్నాం గాబట్టి, కొన్ని విషయాలలో వచ్చేస్తున్నాం వెంటనే. కొన్నెక్కడో దాక్కొనుంటున్నాయన్నమాట ఆ సంస్కారాలు. ఆ సంస్కారాన్ని బయట తీయాలిప్పుడు. అది మళ్ళీ ఇప్పుడు బయటకొచ్చింది. థాంక్ యూ. థాంక్ యూ సో థాంక్ యూ మచ్. అక్క. మాస్టర్స్ ఇప్పుడు నీలిమ మేడం తర్వాత మాట్లాడడానికి హ్యాండ్ రైజ్ చేయాలి. అందరూ రెడీగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఒక్క పాయింట్ యాడ్ చేయండి మాస్టర్స్ అంతే. ఒక్కొక్క పాయింట్ యాడ్ చేసుకుంటే ఒక జ్ఞానం అనేది మాస్టర్స్ ఇక్కడ సరెండర్ అనేది ఒక పదం ఉంది యాక్సెప్టెన్స్ అనేది. అన్ని కోణాల నుంచి రావాలి మాస్టర్స్. వచ్చినప్పుడు మాత్రమే దాన్ని అంతర్గతంగా ఎంత అద్భుతంగా మనకు అవగాహన చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఈ డిస్కషన్స్ ఎందుకంటే ఒక ఎపిసోడ్ తీసుకొని మనం ఎందుకు ఈరోజు డిస్కషన్ చేసుకుంటున్నామంటే దానిలోని జ్ఞానము ఒకరొకరికి ఒక కోణంలో అర్థమవుతది. ఆ అన్ని కోణాలతో వచ్చినప్పుడు మన అందరికీ అన్ని కోణాలలో ఆ జ్ఞానం అర్థమైతే ఆ జ్ఞానం ఇంక మర్చిపోవడం అంటూ ఉండదు మాస్టర్స్. ఇంక టోటల్‌గా ఇక్కడ ఫీడ్ అయిపోతది మన సబ్‌కాన్షియస్‌లో. అందుకని అందరూ తప్పకుండా మీకు ఎక్కడ ఏ పదము ఎక్కడ నచ్చిందో దాన్ని తప్పకుండా మాస్టర్స్ మీకెక్కడ ట్రిగ్గర్ అయిందో, మీకెక్కడ ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ వచ్చిందో, లేదా అమ్మ చెప్పిన జ్ఞానాన్ని పంచుకోవడానికి తప్పకుండా ప్రతి ఒక్కరు హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. సారీ నీలిమ మేడం వెల్కమ్. నమస్తే. 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 నమస్తే సరోజ మ్యామ్ అండ్ అందరు మాస్టర్స్‌కి ఇక్కడ. అసలు ఫస్ట్ ఇక్కడున్న అందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఎంత అలైన్‌మెంట్‌లో ఉంటే తప్పించి ఇక్కడ ఉండలేం మనం. ముందు దానికోసము అసల చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు ప్లీజ్. అదే అరిగిపోయిన రికార్డు. అదే అలైన్‌మెంట్ కదా! మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అక్కడ సంఘాస్‌లో జరిగేది, ఇక్కడ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్‌లో జరిగేది. మళ్ళీ మళ్ళీ సాక్షిలో గూడా అదే మెసేజ్ వస్తా ఉంటది. ప్రతి చోట సేమ్ మెసేజ్ వస్తుంది అంటే, ఒక్కసారి మనల్ని చూడండి ఎంత ప్రేమగా మనల్ని గైడ్ చేస్తున్నారు మాస్టర్స్. ఎంత బ్యూటిఫుల్‌గా పదే పదే అదే చెప్తున్నారు. ఎంత వరస్ట్ సిట్యుయేషన్‌లో గూడా ఏదో ఒక మంచి ఉంటది అని ఆ ఎపిసోడ్‌లో చెప్పినప్పుడు నాకు భలే ఆనందమేసింది. యెస్. ఆహ్, జీవితంలో ఎన్నో జరుగుతాయి. కానీ ఎక్కడో ఒక్క మంచి ఎక్కడో ఉంటది. ఎవడో మనల్ని చీట్ చేసాడు. అరే! దేవుడు ఇంత తొందరగా నాకు కళ్ళు తెరిపిచ్చేసాడు. ఇంకా నష్టపోయే ముందే అట్లా గూడా అనుకోవచ్చు. యెస్ మేడం. సో, ప్రతి దాంట్లో నిన్నే జరిగింది. ఈ ఈవెంట్ అనేది నిన్నే జరిగింది. ఒక అమ్మాయి పాపం పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయి గురించి నిన్నే చెప్పింది. ఇట్లా తెలిసింది అంటే నేను చాలా అప్‌సెట్ అయిపోయాను. నేనన్నాను ఇదే భలే అదృష్టం నీకు అన్ని
ఇంకా ముందుకెళ్ళే ముందే తెలిసిపోయిందంటే మీరు ఎలా ఇలా ఆలోచించగలుగుతారు? నాకు చాలా కోపంగా ఉంది. ఎవరితోటి మాట్లాడాలని లేదు. సరేలే ఇది కొంచెం సేపు ఉంటది. తర్వాత నువ్వు ఇదే ఆలోచిస్తావు అని చెప్పి నిన్నే చెప్పాను ఆ అమ్మాయికి. సో, అంత వర్స్ట్ సిట్యుయేషన్‌లో కూడా సంథింగ్ గుడ్ విల్ బి దేర్ అని అమ్మ చెప్పడము అసలు చాలా అద్భుతమైన ఎపిసోడ్. అది నా పర్సనల్‌గా ఆగస్ట్ 8 నుంచి నేను గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అనేది మొదలెట్టా. యాక్చువల్లీ ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మొదలెట్టాం. మొదలెడితే నేను ఆవిడతోటి అన్నా నేనెప్పుడు గ్రాటిట్యూడ్‌లోనే ఉంటా అన్నా. కానీ ప్రాక్టీస్ మొదలెట్టిన తర్వాత తెలిసింది ఇంకా ఎంతుందో అని. ఎన్ని యాస్పెక్ట్స్ ఉన్నాయో గ్రాటిట్యూడ్ చెప్పుకోవడానికి. అసలు రాస్తుంటే ఇంకా చెయ్యే నొప్పెట్టాలి తప్పించి రాయడానికి ఎన్నొస్తున్నాయో. అమ్మ! మనం ఇన్ని విషయాల్ని వదిలేసుకొని, ఏదో ఒకటి రోజులో ఏదో ఒకటుంటది. బాధ పెట్టే విషయం. ఆ ఒకటిని పట్టుకుంటున్నాం. కానీ ఇంత గ్రాటిట్యూడ్ రాసడానికి ఉండే అని ఇప్పుడు ఈ ఆగస్ట్ 8 నుంచి నా లైఫ్‌లో పెద్ద షిఫ్ట్ అని చెప్పొచ్చు. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. ఈవేళ ఆ అమ్మ ఎపిసోడ్‌లో అది కూడా వచ్చింది. సరెండర్ అనేది చెప్పినప్పుడు మళ్ళీ నా పరిస్థితే. గతి లేదు, ఇంక గతి లేదు అన్నప్పుడు సరెండర్ అయిన నిజంగా నా సిట్యుయేషన్ అది. డాక్టర్స్ దగ్గరికే తిరిగానా, జాతకాలే చూపిచ్చానా, ఎన్ని పూజలు చేశానా, ఇంకా నాకు ఏదో అయిపోవాలి, మిరకిల్ అయిపోవాలి, నా కొడుకు లేసి తిరిగేయాలి. వాడు స్కూల్‌కెళ్ళిపోవాలి. వాడు చదివేయాలి. ఇంతే తప్పించి వాడిని యాక్సెప్ట్ చెయ్యాలి అనే ఆలోచన నాకు లేదు. ఆ మిరకిల్ ఏదో జరిగిపోవాలి, ఏదో జరిగిపోవాలి అనే దీంట్లో అసలు బయట జరిగే ఏ మిరకిలో నాకు కనిపియలా. స్లోలీ యాక్సెప్ట్ చేయడం మొదలెట్టిన తర్వాత పెద్ద మిరకిల్ ఏంటంటే నేను మారా. అసలు ఆ సిట్యుయేషన్‌లు మారలా. నేను మారా. అది బిగ్గెస్ట్ మిరకిల్ అనేది నాకు అర్థమే కాలేదు. చాలా, చాలా టైం పట్టింది. అది కూడా ఒక మిరకిల్ అని వాడు నన్ను ఎంత బాగా అసలు ఏమి మాట్లాడకుండా ఎంత బాగా గైడ్ చేసాడో ఫ్యామిలీని. ఒక్కళ్ళని గాదు. ఫ్యామిలీని మొత్తంగా. అంటే ఏది జస్ట్ బై ప్రెజెన్స్. చాలా సార్లు నేను కొంతమంది గురువుల్ని వాళ్ళని చూస్తే వాళ్ళు ఏం మాట్లాడరు. వాళ్ళ జస్ట్ ప్రెజెన్స్. వాళ్ళ ప్రెజెన్స్ బట్టే మనం చాలా అబ్జర్వ్ చేసుకుంటాం. అట్లాగా నా బాబు జస్ట్ ప్రెజెన్స్ వాడిది ఇంత మార్పు తీసుకొచ్చింది. మళ్ళీ అగైన్ గోయింగ్ బ్యాక్ టు సోల్ ఇదికి నేనెందుకు ఇలా రాసుకు తెచ్చుకున్నాను అని క్వెషన్ చేసుకుంటూ వచ్చినప్పుడు వావ్! ఇంత ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. సరెండర్‌లో ఇంత స్ట్రెంత్ ఉంది. సరెండర్ అంటే మళ్ళీ మాస్టర్స్ ఇందాక లీలావతి మేడం తీసుకొచ్చినప్పుడు యాక్సెప్టెన్స్‌కి, సరెండర్‌కి పెద్ద డిఫరెన్స్ మళ్ళీ ఇంకొకసారి నేను రిపీట్ చేస్తున్నా. యాక్సెప్టెన్స్ అంటే ఉన్న స్థితిని మనం జస్ట్ ఓకే. నాకు ఐ యామ్ యాక్సెప్టింగ్ అంతే. సరెండర్ అంటే ఆ స్థితికి వచ్చే ఔట్‌కమ్ గురించి వి ఆర్ నాట్ వరీడ్. అప్పుడు సరెండర్. యాక్సెప్ట్ చేయడము, సరెండర్‌లో రెండిట్లో డిఫరెన్స్ ఉంది మాస్టర్స్. సరెండర్ అంటే ఔట్‌కమ్ గురించి మనకింకా ఏ బాధ లేదు. ఏదైనా పర్వాలేదు. నేను ఇదే స్థితిలో ఉంటా, ప్రశాంతంగా ఉంటా అనేది సరెండర్. నా భారం అంతా తీసి కింద పెట్టేయడమే సరెండర్. చెయ్యకుండా ఉంటామంటే లేదు. చేస్తాం. అప్పుడు కూడా చేస్తాం. బట్ ఔట్‌కమ్ గురించి మనకి ఇది లేదు. ఐ మీన్ టెన్షన్ లేదు. ఓకే మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నీలిమ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు. అంటే ప్రతి ఒక్కరి జీవితాల మాస్టర్స్ నిజంగానే చిన్నది రాగానే అబ్బా! నాకు ఇదొచ్చిందే అనుకుంటాం. దానికి ముందు మనం ఎన్నో అనుభవించి ఉంటాం ఆనందాలను కూడా. కానీ దాన్ని గుర్తు తెచ్చుకోం మాస్టర్స్. అందుకే ఇక్కడ అంటారనమాట. ఎవరు మన ఆనంద్ కర్ణేష్ గారు. అంటే మా అమ్మ సంతోషంగా ఉండడాన్ని మేము ఎంపిక చేసుకుంటే చాలు కదా! మా ఎంపికనే కదమ్మా మేము ఎలా ఉండాలనుకున్నా. మేము ఆనందంగా ఉండాలనుకున్నా మా ఎంపికనే. దుఃఖంగా ఉండాలనుకున్నా మా ఎంపికనే. నిజం మాస్టర్స్. ఈరోజే నేను అష్టావక్ర గీత చదువుతున్నా. దాంట్లో బుద్ధ భగవాన్ దగ్గరికి ఒక అతను ఇంతకుముందు మేడం చెప్పారు కదా! వాళ్ళ ప్రెజెన్స్‌లోనే మనలో చేంజెస్ వస్తాయని. బుద్ధ భగవాన్ దగ్గరికి ఒక ఆయన వస్తాడు. నాకు ఆ జ్ఞానం చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు. నువ్వెలా ఇంత ప్రశాంతంగా ఉంటున్నావు? నేనెందుకు ఉండలేకపోతున్నా? ఎన్ని క్వెషన్స్ అంటే అన్ని క్వెషన్స్ ఏస్తాడు మాస్టర్స్ తను. అయితే ఏమనకుండా బుద్ధ భగవానుడు అస్సలు కదలడు. లేదు ఇలా కూర్చుంటాడు అంతే.
అలా కూర్చున్న తనను చూస్తూ చూస్తూ పోతున్న ఆ వ్యక్తి కళ్ళల్లో చివరికి కన్నీళ్లు గారుతవి. అప్పుడు అసలు ఎవరికి ఏం అర్థం కాదు. బుద్ధ భగవానుడి శిష్యులందరూ చుట్టుముట్టే ఉంటారు. అసలు ఏంది? ఇక్కడ ఏమీ చెప్పలేదు గానీ తనకేంటి అంత రియలైజ్ అయ్యాడు అనుకుంటారు వాళ్ళందరూ. ఇంగ ఆయన ఆనందంగా తాండవం చేసి ఎళ్ళిపోతాడు మాస్టర్స్ అక్కడి నుంచి. కన్నీళ్ళల్లో నీళ్ళొస్తూ ఉంటాయి. ఆనంద తాండవం చేసి ఎళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన వెంబడే బుద్ధుడి యొక్క శిష్యుడు ఆనందుడు అడుగుతాడు. ఏంటి స్వామి మరి తనకేం చెప్పినావు? మేమిన్ని రోజులు అంత అనుభవించలేదు అని చెప్తారు మాస్టర్స్. మేమిన్ని రోజులు అనుభవించలేదంటే, వచ్చేటోళ్ళు 4 రకాలుగా ఉంటాడు. అతను 4గో రకానికి చెందినవాడు అని జెప్తాడు. అంటే చూడండి, ఆ స్థితిలో వచ్చిన వాళ్ళకు మాత్రమే, అక్కడి దాకా వచ్చిన వాళ్ళకు మాత్రమే ఆ ప్రెజెన్స్ తెలుస్తుంది. అందరికి మేడం మీరు అంటున్నారు గానీ నాకేం తెలీదంటే, మనం ఇంకా ఆ స్థితికి రాలేదు. అది వచ్చిండు అని చెప్తాడు. మీకు రాలేదని చెప్తాడు బుద్ధుడు. ఆనందుడు ఎప్పుడు బుద్ధునితోటే ఉంటాడు. బుద్ధుడికి మళ్ళొక చుట్టము తను బయటికొచ్చినప్పటి నుంచి తనతో పాటు వచ్చింటాడు. కానీ నీకు లేదు ఆ స్థితి అని చెప్తాడు హాయిగా అక్కడ. అది మాస్టర్స్. అంటే మనం గమనించాలే. మనకిక్కడ ఎందుకు నాకు ఇదొచ్చిందో నాకు తెలియదు. మనకేంటంటే ఇక్కడ గూడంగా మనకు తెలియకుండానే ఈర్ష్య, ద్వేష, అసూయలొస్తుంటాయి మాస్టర్స్. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే మనది ఏ స్థితి? అంటే నాకిక్కడికి అర్థమైంది. అంటే నేనిక్కడే ఉన్నా అని మనం ఇంకోటితో పోల్చుకోకుండా ఉండడానికి అనిపిచ్చింది నాకి. మళ్ళెందుకొచ్చిందో తెలియదు. అట్లా అనమాట మాస్టర్స్. ఎవరితో మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ధ్యాన సాధన చేస్తూ, జ్ఞాన సాధన చేస్తున్న క్రమంలో తప్పకుండా ఇప్పుడు బీవైఎం ఫ్యామిలీ ఎంత ఎదిగారో ఒక్కొక్కరు మాస్టర్స్. ఎంతంటే ఎదగడం అంటే ఏంటంటే, ఆ జ్ఞాన అవగాహన పెరగడం మాస్టర్స్. అవగాహన పెరగడం. వేరే ఏం లేదు. అవగాహన చేసుకునే తీరు మారుతుంది. వినండి క్లాసులు. ఫస్ట్ విన్నప్పుడు ఎలా ఉంది ఆ క్లాసు? ఇప్పుడు వింటుంటే ఎలా ఉంది? నేను రెండోసారి వింటున్నా ఎలా ఉంది? మూడోసారి వింటున్నా ఎలా ఉంది? నాలుగోసారి వింటున్నా ఎలా ఉంది? నిజంగా అంటే ఈ ఎపిసోడ్ విన్నప్పుడు ఫస్ట్ విన్నప్పుడు నేను వంట చేసుకుంటూ విన్నాను. కానీ మాస్టర్స్ ఆ ఫస్ట్ ఎలా అయితే విన్నానో అదే ఇక్కడ ఫీడ్ అయిపోయింది. నేను ఎన్ని సార్లు విన్నా నాకు అదే అన్నమాట ఇంకా. ఈ 2 చక్రాలది ఎలా ఉందన్నప్పుడు అమ్మ రెండో చక్ర గురించి చెప్తారు. చర్మ సౌందర్యం, కేశ సౌందర్యం గురించి చెప్తాడు. మానవ ప్రయత్నాలు కంపల్సరీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అది జరుగుతుంటే నేను మా పాపతో అన్నాను, శైలజ మేడంతో అన్నా, మేడం నా హెయిర్ ఊసిపోతుంది మేడం, నాకు ఇంకా రెండో చక్రం ఓపెన్ కానట్టుంది, ఇంకా ఎమోషన్స్‌లోనే ఉన్నాను మేడం, దాని నుంచి బయటపడాలి నేనని. అంటే ఇలాంటివన్నీ ట్రిగ్గర్ అయితాయి మాస్టర్స్. అందుకే ఎపిసోడ్ వింటున్నప్పుడు మీరు ఏం ట్రిగ్గర్ అయిందో చెప్పండి. మీకు ఏమి ఎక్స్‌పీరియన్స్ బయటకొచ్చిందో చెప్పండి అని అడుగుతా ఉన్నా. శ్రీలత మేడం మిమ్మల్ని ఆపినందుకు సారీ. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే మేడం. ఒక రకంగా నిన్నంతా నేను సమర్పణలోనే ఉన్నాను మాస్టర్స్. ఎందుకంటే నాకు కొంచెం ఇక్కడ భౌతికంగా నేను వేరే దీంట్లో ఉన్నాను. నాకేమో డైరెక్ట్గా అమ్మతో చెప్పాలి అనే ఉంది. అది జరుగుతుందో లేదో నేను జర్నీలో ఉన్నా అనేది ఒక పక్క, కానీ పూర్తి సమర్పణలోనే ఉన్నా, అవుతుంది అన్నట్టు. విజయలక్ష్మి మేడం అడిగినా కూడా నేను 100% డైరెక్టే చెప్తానమ్మా. వీడియో ఆల్రెడీ పెట్టే ఉన్నా, ముందు అదొకటి ఉంది ఆప్షన్. కానీ నా టైం వచ్చినప్పుడు నేను కరెక్ట్ నా ఫ్రెండ్ ఇంట్లో ఉండి నేను డైరెక్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వగలిగినాను. మేము కొంచెం హౌస్ సర్చింగ్ లో ఉన్నాము. ఇక్కడ కూడా 2 ఆప్షన్స్, ఒకటి మేము సెలెక్ట్ చేసుకున్నాము. అంటే మేము అక్కడికి వెళ్ళినాక అక్కడ ఏ పరిస్థితులు మనకు వస్తాయో మనం వాటిని మనమే కొని తెచ్చుకున్నట్టు, వాటికి మనం సమర్పణతో ఉండి వాటిని అక్సెప్ట్ చేయాల్సిందే. మరి నిన్న ఎక్స్పీరియన్స్ అదే, బస్సులో ఉండంగా ఒక పక్క వాన, అంటే 2 బస్సులు ఉంటే ఒక బస్సు మేమే సెలెక్ట్ చేసుకున్నాం. ఎక్కినాక 2 hours బస్సు ఆగిపోయింది. నాకు అసలు దాని మీద ఏ ఎరుకే లేదు. వాన వస్తుంది ఒక పక్క, నేనేమో అమ్మ ఎపిసోడ్ వినుకుంటా హాయిగా ఉన్నా. మా ఆయన పక్కన కొంచెం అన్ఈజీ ఫీల్ అవుతున్నారు. ఎందుకు హాయిగా చుట్టూ ఏది ఉందో అది ఎంజాయ్ చేయండి, సమర్పణతో ఉండండి అని నేనేమో ఫుల్ అమ్మ ఎపిసోడ్ వినుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నా. అట్లా మరి అది చెప్పాలనుకున్నా నేను నా ఎక్స్పీరియన్స్. తర్వాత మరి అమ్మ ఈ ఎపిసోడ్లో ఒకటి చెప్పినారు, ఏమంటే స్వాధిష్టాన చక్రానికి సహస్రార చక్రానికి కనెక్షన్ ఉంటుంది అన్న విషయం చెప్పినారు ఈ ఎపిసోడ్లో. అది చిన్నగానే ఉండొచ్చు, కానీ మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో మనకు అప్పుడప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి సన్నగా మనకు సడన్ గా ఒక సెకండ్ ఒక జలక్ మాదిరి వస్తుంది. అదేనా ఏమి అని అనిపిస్తుంది నాకు. స్వాధిష్టాన చక్రానికి సహస్రానికి ఒక సెకండ్ అట్లా అనిపిస్తుంది కదా మాస్టర్స్ మనకు. మనం
ధ్యానంలో ఉన్నప్పుడు అదేనేమో కనెక్షన్ అని నా ఎక్స్పీరియన్స్ ఇట్లా అనిపించింది. నమస్తే మేడం. థ్యాంక్ యూ. అంటే చిన్న గ్లిమ్స్ లా వస్తుందని చెప్తారమ్మా ఇక్కడ. అంటే మనకు ఒకసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు చాలా బ్లిస్ స్టేట్కి వెళ్తాం. అది చాలా కొద్దిసేపే ఉంటుంది కానీ ఆ స్టేట్ను అనుభవిస్తాము. అది అనేది ఇక్కడ స్వాధిష్టాన చక్రం ఎక్కడైతే ఓపెన్ అవుతుందో అక్కడ, అంటే మన గుప్తా సార్ మన సిసిసిలో చెప్తారనమాట, మరణం లేని మీరు దగ్గర ఒక ఎలక్ట్రిక్ ఆర్క్ అని. ఆ ఎలక్ట్రిక్ ఆర్కులా అంటే ఇలా కదా మాస్టర్స్, ఆర్క్ అంటే ఆర్క్లా మనకు తెలుస్తుంది. అంటే అది ఎక్కడ తెలుస్తుంది అంటే ఇంకొకటి కూడా చెప్తారు అక్కడ, తాడై మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అనే విషయాన్ని కూడా ఇందులో చేస్తారు. కానీ ఇంకొకటి మాస్టర్స్ ఇక్కడ నాకు భలే నచ్చింది ఏంటంటే, అసలు మూలాధార చక్రం అంటే ఏంటి, స్వాధిష్టాన చక్రం అంటే ఏంటి, రెండింటి మధ్యలో అలైన్మెంట్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, మన గిరిజా మేడం విజయలక్ష్మి మేడం ఎగ్జాంపుల్ తీసుకుంటారమ్మా అక్కడ. అంటే మూలాధార చక్రంలో ఇన్పుట్ ఇస్తాము, అక్కడ ఏది ఇది మంచి ఇది చెడు అనేది ఏది ఉండదు అక్కడ. అదే స్వాధిష్టాన చక్రం అంటే మన ఎమోషన్స్ కాడికి వచ్చేసరికి అది ఇష్టము ఇది ఇష్టం లేదు, అక్కడేమో జిలేబీ తింటే ఇద్దరు స్వీట్ గానే ఉందని చెప్తారు. మళ్ళీ రెండో స్వాధిష్టాన చక్రం దగ్గరికి వచ్చేసరికి మళ్ళా మన గిరిజా మేడంకి ఏమో హాట్లు ఇష్టం స్వీట్లు ఇష్టం లేదు, మన విజయలక్ష్మి మేడానికి స్వీట్లు ఇష్టం కాబట్టి అది సూపర్ ఉంది తీయగా ఉందంటది. గిరిజా మేడం బాగాలేదంటది, ఎందుకంటే దానికి అది ఇష్టం లేదు. అంటే ఇష్ట అయిష్టాలు అనేది ఏర్పడతాయి సెకండ్ స్వాధిష్టాన చక్రం దగ్గర అని చెప్తారు. అసలు ఎన్ని ఎగ్జాంపుల్స్ తో వివరించారు మాస్టర్స్ ఈ ఎపిసోడ్. అంటే చాలా ఎగ్జాంపుల్స్ మాస్టర్స్, ఇంకా మీరు హ్యాండ్ రేజ్ చేయాలి, అందుకే నేను మాట్లాడుతున్నా. ఎస్ గుప్తా సార్ వచ్చేసారు, వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే సరోజ మేడం అండ్ ఆల్ మాస్టర్స్. మేడం మూలాధార చక్రం గురించి చెప్పేటప్పుడు మేడం ఇంకొక మాట కూడా అన్నారనమాట. అంటే ఈ మూలాధార చక్రంను మనం ప్రాక్టీస్ చేస్తున్నా కానీ దీన్ని కదపడం దాదాపు 1000 times కష్టమని ఒక మాట అన్నారనమాట. అంటే నాకు కూడా అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మనకు ఒక్కొక్కసారి ఏమో ఎప్పుడు బ్లిస్ స్టేట్ లో కొన్నిసార్లు ఉంటాము, కొన్నిసార్లు ఉన్నట్లు టకాన ఏదో ఒక తెలియని భయం అన్నట్లు అలా వస్తూ ఉంటాయి. అంటే మనకు తెలియదు అది ఎందుకు వచ్చింది కూడా తెలియదు అనమాట. కానీ దానికి ఏమైనా ప్రత్యేక పరిస్థితులు వచ్చాయా అంటే కూడా అలా ఉండదు, ఏముండదు. ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినవి కూడా ఉండదు ఒక్కొక్కసారి, లేదా ఎందుకు అన్నది కూడా ఉండదు. అంటే ఇందాక చెప్పినట్లు ఉన్నట్లుండి ఒక స్టేట్ లోకి వెళ్తాము, మళ్ళా ఉన్నట్లుండి మనము ఆ స్టేట్ నుంచి అంటే మనకు తెలియకుండానే పడిపోతూ ఉంటాం అన్నమాట. అది అంటే ఇంకా కంటిన్యూగా మనం ఆ స్టేట్ లోనే ఉండాలా, మెయింటైన్ చేయడం అన్నది కూడా అంటే మనకు సాధన అనేది చాలా ముఖ్యమనేది తెలుస్తుంది మేడం. ఎరుకలో ఉంటూ సాధన చేస్తూ ఉన్నట్లయితే కొంత వెళ్తాము, కానీ మళ్ళా పడుతూనే ఉంటున్నాము మేడం. చాలా సార్లు జరుగుతూనే ఉంది అది. అంటే వెళ్తాము బ్లిస్ లోకి, కరెక్ట్ బాగుంది అని అనుకుంటాము, ఒక 2 days అలా ఉంటాము, మళ్ళా ఒక హాఫ్ డే మనకు ఉన్నట్లుండి ఎందుకో తెలియదు చేంజ్ అవుతుంది అనమాట. అంటే అందుకే సార్ మనకు పత్రి సార్ చెప్పారు, మధ్య మార్గము సంసారంలో నిర్వాణం. ఈ ఆ ఎరకలోకి వచ్చినాం అనుకోండి సార్, మళ్ళీ వెంటనే అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడైతే మేలే కదా సార్ మనము. దాంట్లో డౌట్ లేదు, చాలా బెటర్ గానే ఉన్నాము, అదే సార్ సాటిస్ఫాక్షన్ గా ఉన్నాము. లైఫ్ అది ఇంపార్టెంట్ అని చెప్తారు, తృప్తి అన్నది. తృప్తితోటి ఉన్నాము, ఆ తృప్తిలో జీవిస్తున్నాము, దాంట్లో డౌట్ లేదు. ఉన్నది ఏదైనా కావచ్చు కానీ ఫస్ట్ సాటిస్ఫాక్షన్ గా ఉన్నాము, లైఫ్ ఉన్నదానికి ఆనందంగా ఉన్నామని చెప్పుకుంటున్నాం కాదు, ఉన్నాము కూడా. ఉన్నాం సార్, చెప్పుకోవడం ఉన్నాం. ఏంటంటే ఇంకొకటి సార్, మనము ఎమోషన్స్ ఇక్కడ అమ్మ కర్మ అనేది ఎమోషనల్ ఎనర్జీ విషయం గురి చెప్తారు మళ్ళొకసారి. కానీ ఎమోషన్స్ అనేది మనం ఏమన్నా తీసి పారేయగలమా సార్? తీసివేయలేము. ఏంటంటే ఏ ఎమోషన్ ఏ టైంకు మనకు ఎంత అవసరమో అంతలో ఉండగలిగితే మనం బ్యాలెన్స్డ్ గా ఉండగలగాలి మాస్టర్స్. ఎమోషన్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉండగలగాలి, అప్పుడు మాత్రమే మనం దాన్ని జయించినట్టు మాస్టర్. దాన్ని జయించడం అంటే మొత్తం తీసేసుకోవడం అయితే కాదు మాస్టర్స్, ఎందుకంటే ఎమోషన్స్ తీసేయలేము. ఎస్ సార్, అది పార్ట్ ఆఫ్ మనకి అనుభవించాలా మేడం కూడా చెప్తారు కదా, ఎమోషన్స్ తీసేయలేము, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అనుభవించాల్సిందే. మనం ఏడుపు వస్తే ఏడవాల్సిందే అని చెప్తారు కదా. అనుభూతి చెందాలని చెప్తారు అమ్మ, మంచిగా దాన్ని అనుభూతి చెందాలి. ఎస్ సార్, కానీ
నాకైతే అనుభూతి అనే పదం అమ్మ దగ్గర విన్నప్పటి నుంచి సార్ చాలా అవగాహనకు వచ్చింది. అంతకుముందు నిజంగా అంటే జ్ఞానము లోతట్టుగా తెలియనప్పుడు పైన పైన తెలిసినప్పుడు అక్కడికి ఏమనుకుంటామని సార్, అబ్బా ఇది రావద్దేమో, ఇది చెయ్యొద్దేమో అని ఉండే వాళ్ళము. ఎప్పుడైతే అమ్మ సరోజమ్మ దగ్గర నాలెడ్జ్ విన్నామో, ఆ విజ్డమ్ తీసుకున్న తర్వాత దాన్ని అనుభవించి అనుభూతి చెందాలి అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత చాలా ఆనందంగా ఉంటుంది సార్. ఏదొచ్చినా సరే ఓకే Yes, sir. ఇది అనుభవిద్దాం, అనుభూతి చెందుదాం, దీని నుంచి నేర్చుకుందాం అనే స్టేజ్కి వచ్చేసాం అందరం. యాక్సెప్ట్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. అది కూడా అంతే. మన ఎస్ సార్. కోసమే వచ్చింది అనేది తెలుసుకుంటున్నాం. ఎస్ సార్. థ్యాంక్ యూ. Yes, madam. Thank you. Thank you, madam. థ్యాంక్ యూ. Thank you. వెల్కమ్ విజయలక్ష్మి మేడం, నమస్తే. నమస్తే. వీడియో ఆన్ చేయలేదు. ఓకే. ఓకే. నమస్తే సరోజమ్మ. నమస్తే ఆల్ మాస్టర్స్. ఏమో చెప్పాలనిపించింది. ఎందుకంటే దీంట్లో ఈ ఎపిసోడ్ అంతా మా గురించి నవీన, గంగాధర్ అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడినాము. విన్నాను ఈ ఎపిసోడ్ అంతా నేను. చాలా బాగా అనిపించింది. దాంట్లో కూడా చెప్పాను చాలా అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉందమ్మా అని. అందుకే దీని గురించి కొంచెమైనా మాట్లాడకపోతే బాగుండదు కదా అని మేడం మీరు చాలా సరెండర్ లో ఉన్నారు, మీరు చెప్పాలి మీ ఎక్స్పీరియన్స్ తప్పకుండా మాకు. అది చెప్పడానికి రైజ్ చేశాను. థ్యాంక్ యూ. నాకు ఆపరేషన్ చేసింది అందరికీ తెలుసు కదా, 2 నెలలు అయింది. అప్పటి నుంచి నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, ఒక ఆపరేషనే కాదు, దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఎన్ని వచ్చినా ఏం జరిగినా సరే ఓకే, ఇట్స్ ఓకే, వస్తే రాని కానీ వాటన్నిటిని కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అంటే ఆ సరెండర్ లోనే ఉన్నాను. ఇట్లయిపోతాంది, ఏమైపోతాను అనే భయం అయితే లేదు. ఏమన్నా ఏది జరిగినా మన మంచికే, ఇవన్నీ నేను నా పేషెన్స్ నేర్పడానికి వస్తున్నాయి అనే ఫీలింగ్ తో వాటినన్నిటిని యాక్సెప్ట్ చేస్తున్నాను. దీన్ని బట్టి నేను కూడా కొంత సరెండర్ లోనే ఉన్నానేమో అనే ఫీలింగ్ అయితే ఉంది. సరెండర్ లో లేకపోతే అంత యాక్సెప్ట్ చేయలేం కదా అని అనిపించింది. దీని గురించే చెప్దాము. సరెండర్ లో ఉన్నప్పుడు ఏం జరిగినా మనకు ఆ భయం అనేది ఉండదు. ఎప్పుడైతే ఆ సరెండర్ లో లేమో ఏం జరుగుతుందో, అయ్యో ఇట్లయిపోయిందే, దీన్ని ఏం చేయాలి అనే ఫీలింగ్ వస్తుంది. మొన్న యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యి చాలా చాలా అంటే చాలా ఇబ్బంది వస్తుంది. కానీ అయినా ఏం జరుగుతుందిలే, ఏమన్నా జరగని, ఏదైతే అవుతుంది. హాస్పిటల్ పోయే పరిస్థితులు లేవు అసలు. హాస్పిటల్ పోవాలంటే నేను నడిచే స్థితిలో లేను. ఇప్పుడు హాస్పిటల్ పోతాం, ఎవరి దాంట్లో పోతారు, అందరికీ ఇబ్బందే కదా అన్నట్లు. అంటే అది మళ్ళీ ఈవినింగ్ కల్లా క్లియర్ అయిపోయింది. అదంతటదే ఏం పెద్దగా దాని గురించి నేను ఎక్కువ ఏం తీసుకోలే, ట్రీట్మెంట్ కూడా తీసుకోలే. ఆ సరెండర్ తోనే సాయంత్రానికి క్లియర్ అయిపోయింది అనమాట. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ మోషన్స్, ఇట్లా అన్ని కూడా వస్తున్నాయి, మళ్ళీ క్లియర్ అవుతున్నాయి. మేడం మీకంతా ప్రాసెసింగ్ జరుగుతుంది, మొత్తం క్లీనింగ్ ప్రాసెసింగ్ జరుగుతుంది. సూపర్ మేడం, మీరు ఆ సరెండర్ లో ఉన్నారు, అన్ని క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది, లోపల ఉన్నంత క్లీన్ అవుతుంది మేడం. ఏమవుతున్నాయి ఇప్పుడైతే లేదు మేడం, ఇది నేను కూడా నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యాను మేడం. ఇది మనము అంటారు కదా మేడం, మనము అంటే ఇప్పుడు స్కూల్లో పిల్లలకి FA1 FA2 SA1 SA3 ఎగ్జామ్స్ ఎలా పెడతారో మనకు కూడా మాస్టర్లు పెడతారు మేడం. ఆ సాధనలో ఆ ఎదిగే క్రమంలో ఉన్నప్పుడు ఆ ఎగ్జామ్స్ వస్తూనే ఉంటాయి. వాటిని ఎప్పుడైతే సరెండర్నెస్ లో ఉండి యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళగలిగితే ఇంకా ఏది అవసరం లేదు మేడం, హ్యాపీగా అన్ని దాటి ముందుకు వెళ్ళిపోతాం. మళ్ళా ఎప్పట్లాగా కమ్ బ్యాక్ అన్నట్టుగా వచ్చేస్తుంది విజయలక్ష్మి మేడం. మళ్ళీ ఇప్పుడు ఐఎమ్ బ్యాక్. కొంచెం ఏదో ఏడ పట్టేసింది, బాగా కొంచెం బాగా నడుస్తాండి, దాన్ని మళ్ళీ ఇప్పుడు నడవలేకుండా సరే ఇట్స్ ఓకే, దాన్ని కూడా ఓకే, ఎన్నాళ్ళు ఉంటాను ఉన్ని లేని దాన్ని కూడా వదిలేసాను. ఇట్లా ప్రతిదీ ఈ 2 నెలల టైంలో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చినాయి. అవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తూ సరెండర్ లో ఉన్నాను. అదే చెప్దామని హ్యాండ్ రైట్ చేశాను. థ్యాంక్ యూ నాకు అవకాశం సూపర్ విజయలక్ష్మి మేడం, థ్యాంక్ యూ సో మచ్ మీరు షేర్ చేసినందుకంటే. మాస్టర్స్ ఇక్కడ ఎందుకు షేర్ చేసుకోమంటారు ఎక్స్పీరియన్సెస్ అంటే, మళ్ళీ మనకి ఎప్పుడైనా ఆ టైం వచ్చినప్పుడు అరే ఆ రోజు ఆ మేడం చెప్పింది కదా, ఇంతే కదా, లెట్ ఇట్ గో చేసి యాక్సెప్ట్ చేయమన్నది, ఇంతేనా, అంతే చేసి మనం కూడా బ్యాక్ వచ్చేస్తాం కదా. అది మాస్టర్స్, అందుకే ఎక్స్పీరియన్స్ షేర్ చేయమన్నది. నిహారిక మేడం మీరు ఈ రోజు రేజ్ చేయాలి, ఒక సెంటెన్స్ అన్నా చెప్పాలి కంపల్సరీ. రేజ్ చేయండి మేడం. నిహారిక మేడం. మాస్టర్స్ నిర్మలా మేడం, స్వరూప భాస్కర మేడం, కృష్ణకుమారి మేడం, కల్పన ఆత్మకూరు మేడం, అందరు మాస్టర్స్ రేస్ చేయండి. గిరిజా మేడం, వెల్కమ్ మేడం, నమస్తే.
నమస్తే నాన్న, నమస్తే. అందరూ చెప్తా ఉంటే అందరిలోనూ నేనే ఉన్నాను, అన్ని అనుభవాలు నావే అన్నట్టుగానే ఉన్నాయి, కానీ ఆడ తమ భేదాలే నాకేం అనిపించలే. ఇందాక మేడం చెప్పారు, మనం ఇంతకుముందు కూడా శరణాగతి, ఆ సరెండర్స్ లో ఉన్నామే అనిపించేది. అన్ని ఉన్నాయి మనకు ముందు నుంచి, అన్ని పడుతున్నాం చేస్తున్నాం, కానీ ఇది ఐడెంటిఫికేషన్, గుర్తించే ఇది ఆ జ్ఞానం నుంచి. ఊరికే జ్ఞానం అంటే తెలుసుకోవడం వరకే, కానీ విజ్ఞానం లేదు దాని మీద గిరిజమ్మ విశేషంగా. గిరిజమ్మ నేను ఇక్కడ ఒక పదం చెప్తా, సారీ మిమ్మల్ని ఆపినందుకు. గిరిజమ్మ నిజంగా అంటే చెప్పు. మాస్టర్స్ ఇక్కడ అష్టావక్ర గీతలో అష్టావక్రుడు కూడా అదే చెప్తాడు జనక మహారాజుకు. అన్నీ ఉన్నవి, లేవు కాదు, అన్నీ ఉన్నాయి. ఏందంటే అవును. లేదు అని అనుకుంటున్నాము అనే విషయం Yes. చెప్తాడు ఇక్కడ. అన్నీ ఉన్నాయి, అవునవును. నీలోనే అన్నీ అవునవునన్న. ఉన్నాయి అని చెప్తాడు. ఎస్ అమ్మా, అదే సూపర్, అసలు మంచి పాయింట్ అదే తెచ్చారు. అదే మనలోనూ అన్ని ఉన్నాయి, మనలో ఉండేటి బయట అంతటా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మన ప్రతి నిద్రలేసిన ప్రతి శ్వాస నిమిషం మనకు అదే కదా శ్వాసే మన లైఫ్. మన దానిలో నుంచి అన్ని తెలుసుకుంటున్నాము. జరిగే మనం కాలంలో, గడియారంలో ప్రతి ముళ్ళు, సెకండ్ ముళ్ళు పక్కకు వచ్చింది అంటే ఒక వైవిధ్యం. అది అంటే గతం వెళ్ళిపోయింది, ఇంకా నెక్స్ట్ అనే ఉంది కదా. ఒకదానికి ఒకటి ఏమన్నా పొంతనుందా, సారూప్యం ఉంది? ఏమీ లేదు, జరిగిపోతానే ఉంటుంది. కానీ మనం ఏం అనుకుంటాము, ఇది ఇట్లే ఉండాలా, అది ఇట్లా ఉండాలా, ఇవన్నీ ఏదేదో మన ఎన్ని అజ్ఞానంలో ఉన్నప్పుడు అట్లన్నీ అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనం ఇవన్నీ అందరి మాస్టర్ల అనుభవాలు, కొందరి కష్టాలు, కొందరు ఇవి అన్నీ చెప్తా ఉంటే ఇవన్నీ ఒకప్పుడు మనము తెలుసుకున్నవే, అనుభవించినవే. కానీ అప్పుడు నేను తెలియదు, అప్పుడు నాకు తెలుసు అదే నేనే ఉన్నానప్పుడు. కానీ అది మన వరకు వచ్చి తట్టి లేపి నువ్వే అని బల్ల గుద్ది ఐఏఎస్ మార్క్ మనకు లేబుల్ అంటించుకోకూడదు అంటారు ప్రధానికి. కానీ ఇక్కడ గురువులు మనకు, అరే నాయన నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, నువ్వు ఇక్కడి నుంచి ఇట్లే కంటిన్యూ కా అనే ఒక మనకు పట్టాన్ని ఇచ్చి వదిలేస్తారు. మనం అట్లే ఇప్పుడు ఆ సాక్షితత్వంతో ఉండబట్టి అన్నిటినీ గ్రహిస్తున్నాం నాన్న. ఇందాక మేడం చెప్పారు కదా, ఇంతకుముందు కూడా మనం అది ఉన్నాము అట్లా అంగీకార తత్వంలోని. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే మా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మా సుజాతకి ఫస్ట్ మైత్రేయ, ఓకే, మైత్రేయ అయిన తర్వాత 7 years దానికి మళ్ళీ నథింగ్, చిల్డ్రన్స్ అనమాట. ఓకే, దానికి ఇది లేదు. మేము అందులో ఫుల్ గా దీంట్లోనే ఉన్నాం, ఐ ఎంజాయ్ ప్రతిదీ స్పిరిచువల్ మోడ్ లో ఉండిందని అంతా దాని గురించి సరే లేదనుకున్నాము. సరే మళ్ళీ వచ్చిన తర్వాత అదే హ్యాపీ. దానికోసం నేను 1 year స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చేసి నా ఇంట్లో నేను పరిస్థితులను చక్కబెట్టుకొని అక్కడ చిన్నపిల్లలు అన్ని చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన నెలకోరనుకో పత్రి సార్ డైరెక్ట్ గా ఫోన్ అప్పుడు అనమాట, ఫోన్ లో కాంటాక్ట్ అయినాడు. ఏం చేస్తున్నావు మేడం, ఎక్కడున్నారు మేడం అంటే, ఇది సార్ ఇట్లా వడోదర ఉన్నాను, పాప దగ్గర ఉన్నాను. ఇంకా దానికి అది ఏదో నేను అనేది అక్కడ ఉంటుంది కదా ఒకటి, అవన్నీ ఇట్లాంటివి ఉన్నాయి. అప్పుడు మనకు తెలియదు అంటే ఓకే విన్నాడు. విని అవునా, ఎస్ అని మరి ఉండాలి కదా సార్, మరి నేను కేర్ చేయకపోతే ఎట్లా, నేను చూసుకోవాలి కదా అది ఇది అంటే, టేక్ కేర్ అని ఎన్నిసార్లు అన్నారు అని పెట్టేసినారు అనమాట ఫోను. ఓకే మేడం, థ్యాంక్ యూ అని పెట్టేసినారు. అంటే నాకు అనిపించింది, అది చూడండి, ఆయన అడిగింది వేరే విషయం, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి విషయం, ప్రజెంట్ ఏంది, ఇక్కడ పరిస్థితి ఏంది, అప్పుడే ఇక్కడ మొదలు పెట్టున్నాం మేమంతా. దీని గురించి కొంచెమే మాట్లాడాను. ఈ ఐకాన్ని గురించి ఇది మాట్లాడి నాది నేనే ఎక్స్ప్రెస్ చేస్తాను. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఓకే నిజమే, అది టేక్ కేర్ అని అంటే, నిజమే అది ఇంకా ఇట్లా చేసుకోవాల్సి వచ్చింది, ప్రొలాంగ్ అయిపోయింది. అదేంది, ఆ పాపకు 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మాటలు స్పష్టత లేదు, అసలు ఏది ఒకదానికొకటి కనెక్షన్ ఉండదు. నాకైనా అప్పుడప్పుడు అనిపించేది, ఈ భగవంతుడు ఈ పాపకు ఇన్ని రోజులకు వాడు బుద్ధ కాన్షియస్ తో పుట్టినాడు, ఇది రాధాకృష్ణను ఇది చేసుకొని ప్రెగ్నెన్సీ చేసుకొని ఎన్నో ఎక్స్పీరియన్స్ తర్వాత ఈ పాపను పుట్టించుకుంది. దీనికి ఇది ఆలోచన లేదా అని సుజమ్మని ఎప్పుడైనా, ఏం పాప ఏదైనా ఆలోచిద్దాం అంటే, ఏంది ఆలోచిస్తావు, ఏం చేస్తావు నువ్వు, అది ఎందుకు వచ్చిందో, అది మాటలు వస్తేనా మనిషి అని ఎంత ఇదిగా తీసింది తెలుసా. అప్పుడు నేను అనుకున్నా, ఇది ఆ క్షణంలో ఉండడం అంటే, తత్వాన్ని అర్థం చేసుకోవడం అంటే ఇది అనుకొని ఓకే అనుకున్నాం. ఇప్పుడు ఆ పిల్లకు మనం సమాధానం చెప్పకుండా లేని పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు 13 సంవత్సరాలు. ఈ లోపల దీని ఎక్సర్సైజ్ పెరిగిపోయింది. అప్పుడు ఓర్చుకుంది, తను అంగీకరించి అన్ని చేసింది. కానీ టైం ఏమో ముందుకెళ్తుంది, అనుభవాలేమో మనం దాంట్లో నుంచి వెళ్ళాలి. ఎక్స్పీరియన్స్ ఏంటమ్మా?
అదే నాన్న నేను చెప్పేది. దాన్ని మేము అది చేసినాం కాబట్టి ముందుకు వెళ్ళి దానికోసం ఎంత ఎక్సర్సైజ్ చేసినాము అంటే, ఇప్పుడు మనమైతే ఇప్పుడు అన్నీ తెలుసుకున్న తర్వాత కూడా అప్పుడు ఏమేమి పడినామో తెలుసుకున్న తర్వాత ఇది ఇట్లా అదో ఒక్కొక్కసారి మనము ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటున్నాము. ఇప్పుడు ఇందాక గుప్తా సార్ పంచుకున్నారు. అట్లా ఉండగలుగుతున్నాం. మళ్ళీ ఉన్నట్టుండి ఇట్లా అయిపోతున్నామంటే ఇది నిరంతరము జరిగే ఈ ఈ ఈ ఆట పోరాటంలో ప్రతి అనుభవము ఒక మధురమే. కాకపోతే దీని ద్వారా మనకు దాన్ని బేస్ చేసి అది ఎక్కడ ఏం జరుగుతుంది. ఇందాక ఆవిడ కమ్మ కూడా పోయిందన్నప్పుడు నేను సరెండెన్స్ లో ఉన్నాను, వచ్చింది పోయింది కాదు, అది అక్కడే ఉంటుంది. అది ఉంటుంది కానీ అక్కడ మనం ఏమి దాన్ని ఆడ చేసినామంటే మనం సరెండరెన్స్ అయిందానా ఏమనుకున్నాం అంతవరకు కనపడలేదు. అది ఏదో లిటిల్ బిట్ టైము. నాకైతే ఇప్పుడు ఈ మధ్యన అంటే టైం ఎక్కువ తీసుకుంటానేమో, మళ్ళీ నేను మాట్లాడమంటే మాట్లాడతా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. ఇవ్వండి అన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నిహారిక మేడం, వెల్కమ్ మేడం, నమస్తే ఓకే మేడం. సారీ, ఫస్ట్ టైం నాకు కొంచెం మొహమాటం కింద ఉంది. లేదు మేడం, మీకు ఎంత చెప్పాలనుకుంటే అంత చెప్పేసాను, పర్లేదు. సో నేను బిఫోర్ లాస్ట్ వీక్ కూర్చొని 42nd ఎపిసోడ్ కోసం ఫుల్గా ప్రిపేర్ అయ్యా. సో నిన్న మధ్యాహ్నము ఆ నోట్స్ తీసి మా పాపకి చెప్తుంటే మీరు పెట్టిన లింక్ ఓపెన్ చేస్తే 43rd. అయ్యో ఇంత ప్రిపేర్ అయ్యానే అనుకుంటే పర్లేదు, ఇప్పుడు స్టార్ట్ చేద్దాము అని నైట్ 10 o'clock 9 o'clock మళ్ళీ 43rd ఎపిసోడ్ పెట్టుకొని మొత్తం మినీ 1 పేజీ రాసేసా. పొద్దున్న ఇందాక నుంచి ఆలోచిస్తున్నా ఏం చెప్పాలి ఎక్స్పీరియన్స్ అంటే అప్పుడు వెలిగింది ఇదే సరెండర్ కదా అని. అంతే మేడం. చాలు మేడం, మీరు అసలే మాట్లాడని వాళ్ళు ఈ రోజు హ్యాండ్ రైజ్ చేసి ఒక్క సెంటెన్స్ ఇంతసేపు మాట్లాడారు చూడండి, 1 minute. చాలా ఆనందంగా ఉంది. ప్రతిసారి మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సరెండర్ అంటే ఏంటో ఎంత అద్భుతంగా మరి మీరే తెలుసుకున్నారుగా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ స్వరూప మేడం. మేడం వెల్కమ్. నమస్తే సరోజ మేడం, నమస్తే సరిత మేడం, నమస్తే ఆల్ మాస్టర్స్. లైఫ్ ఎలా ఉందంటే నాకు ఉగాది పచ్చడి లాగుంది మాస్టర్స్. అన్ని వచ్చేసినాయి అనమాట ఒక్కసారిగా. కంగ్రాచులేషన్స్ మేడం. చేదు స్వీట్ అన్ని ఎంత బాగుందంటే ఉగాది పచ్చడినే టేస్ట్ చేస్తున్నా అనమాట ప్రస్తుతానికి, సరెండర్ మోడ్ లో ఉంటూ. అది నా జీవితం మాస్టర్స్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అలాగే ఉందన్నమాట. ఎంత హ్యాపీ ఉందో అది పూర్తిగా అనుభూతి చెందుతూ ఉన్నాను. అంతలోకే ఇంకొకటి అన్నమాట, అంటే మళ్ళీ ఆ చేదు ఇంకొకటి ఉంది మాస్టర్స్. లైఫ్ అంటే సాక్షి తత్వంతో ఉండడం అంటే ప్రస్తుతం నేనున్నా చూస్తున్నాను అన్ని. ఓకే, ఇది వస్తుంది, ఇది వెళ్తుంది, వెళ్ళి కంప్లీట్ కూడా కాలేదనమాట. ఆ సీన్ కంప్లీట్ అవ్వక ఇంకోటి 2x స్పీడ్ తో వస్తుంది మాస్టర్స్. ఇంత స్పీడ్ లైఫ్ లో నా జీవితంలో నేను ఎప్పుడు అనుభవించలేదు. అది కూడా ఇన్ని అనుభూతులు రకరకాలుగా అన్నమాట. ఇది కూడా విచిత్రమైన స్థితిలో ఉన్నా నేను ప్రస్తుతానికి. సాక్షితత్వం ఏడవడం లేదు, సంతోషపడడం లేదు, అన్ని చూస్తున్నాను. నిర్లిప్తత లేదు మాస్టర్. అదనమాట. ఏదొచ్చినా దాని అవుట్కమ్ గురించి ఆలోచించట్లేదు. అలా జరుగుతూ ఉంది మాస్టర్స్. ఇది జీవితం. కంప్లీట్ సరెండర్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది. సాక్షి తత్వంతో ఉన్నాను. సాక్షి తత్వం సరోజా మేడం గారి క్లాస్ అది వినకపోతే ప్రస్తుతానికి ఫేస్ చేస్తున్నది, దాని నుంచి నేను బయట రావడం, అది మేబీ కూరుకుపోయి ఏడ్చుకుంటూ 1 నిమిషం నవ్వుకుంటూ పిచ్చిదానిలాగా ఉండేదాన్నేమో. ప్రస్తుతానికి ఏమీ లేదు మాస్టర్స్. హ్యాపీనూ లేదు, బాధపడడము లేదు, అట్లని కృంగిపోవడం లేదు, ఏమీ లేదు మాస్టర్స్. జస్ట్ ఉన్నాను, చూస్తున్నాను, జరుగుతున్నదంతా చూస్తున్నాను అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంతే. అది. థ్యాంక్ యూ సరిత మేడం నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను ప్రస్తుతానికి కూడా ఇప్పుడు జస్ట్ హాస్పిటల్ నుంచి వచ్చా అనమాట. అది కూడా జరుగుతుంది. అంటే మనకి మూలాధారం నుంచి సహస్రార ఇంకా అంతకు పైన ఏదైనా చక్రాలు ఉంటే అన్ని పనిచేస్తున్నాయి మాస్టర్స్. నాకైతే ప్రస్తుతానికి అన్నిటి మీద జరుగుతుంది అనమాట వర్క్. అయితే జరగని, అది కూడా నో ప్రాబ్లం అని చెప్పేసి, నో ఇష్యూస్, అన్ని చూస్తున్నాను అంతే. జరుగుతూ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంతే. థ్యాంక్ యూ.
ఈ ఆపర్చునిటీ సూపర్ ఇచ్చినందుకు. యూనివర్స్ నాకు ఇట్లాంటి అనుభూతులు ఇస్తున్నందుకు కూడా యూనివర్స్ థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నా మాస్టర్స్. సూపర్ మేడం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. టోటల్ గా మిమ్మల్ని ఎక్కడో థ్యాంక్ యూ. తీసుకెళ్తున్నారు మరి మాస్టర్స్. అన్ని ఎగ్జామ్స్ పెడుతున్నారు, అన్ని ఎగ్జామ్ లో మీరు సాక్షిగా ఉండి మంచి మార్కులతో బయటకు వచ్చేస్తున్నారు మరి 100% 100. మాస్టర్స్ ఇక్కడ నేను కూడా ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. నిజంగా మాస్టర్స్, మీరు జ్ఞాన సాధన అంటే ఆ సాధన క్రమంలో ఉన్నప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తాయి మాస్టర్స్. నేను ఒకసారి ఒక 41 days మాస్టర్స్ ఇది ఫేస్ చేశా, కానీ ఏం లేదు, ఎందుకంటే జ్ఞానం ఉంది కదా మనకు, కొంచెము ధ్యానంలో ఉన్నాం. ధ్యానమా చేయబుద్ధి కాదు మాస్టర్స్, ఏ ధ్యానం చేయము, ఓకే ఉన్న సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్తాం. అప్పుడు అంతే ఏం ఉండదు, ఎందుకంటే శరీరం సహకరిస్తే కళ్ళు మూసుకొని కూర్చోగలుగుతాము, శరీరం సహకరించుకుంటే కళ్ళు మూసుకోం, కానీ లోపల ఆ శూన్యత్వంలో ఉంటూ దాన్ని అబ్జర్వ్ చేస్తూ యాక్సెప్ట్ చేస్తుంటాం. ఎన్ని గంటలైనా నిలబడి పని చేయగలిగే నేను ఒక అరగంట కాదు, ఒక 20 నిమిషాలు కూడా నిలబడి పని చేయలేని స్థితికి వచ్చి చెయ్యాలి, పడుకోవాలి, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ చెయ్యాలి, మళ్ళీ పడుకోవాలి. ఎలా అంటే వర్షాలు పడుతుంటే మనం బట్టను ఎలా పిండి ఆరేస్తాం, ఇట్లా పిండి మొత్తం నీళ్ళు వెనుక దులిపి ఆరేస్తుంది చూడండి, అలా బాడీని చేసేసిండు మాస్టర్స్. అలా అయిపోయింది నా బాడీ, నాకు తెలుస్తుంది. కరెక్ట్గా 41 day కమ్బ్యాక్ అన్నట్టుగా బ్యాక్ వచ్చేసాను. మళ్ళా ఎలా అంటే ఫుల్ ఎనర్జెటిక్గా బ్యాక్ వచ్చేసా. ఆ రోజు ఒక 10 గంటలు నిలబడి వర్క్ చేయగలిగా, అంతకుముందు అరగంట 20 నిమిషాలు చేయలేదని అప్పుడు. అంటే మాస్టర్స్ అందుకే వస్తుంటాయి, కాబట్టి తప్పకుండా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ సరెండర్లో ఉంటూ, ఇప్పుడు స్వరూప మేడం చెప్పింది చూడండి, అసలు నిజం మేడం మాస్టర్స్. అలా ఉండగలిగినామంటే ఇంకా మనం గమనించుకుంటే మనలో ఎలా స్థితులు మారినో గమనించుకోవచ్చు మాస్టర్స్. ఇది అన్నమాట. శైలజ మేడం ఓపెన్ చేసుకోవాలి, శ్రీ మేడం, ఇందిరా మేడం, ఉమామహేశ్వరి మేడం రావాలి మాస్టర్స్. ఒక్కొక్క సెంటెన్స్ యాడ్ చేయండి మాస్టర్స్. ఇందిరా మేడం హ్యాండ్ రైజ్ చేయండి. నమస్తే మేడం. నమస్తే. ఒక పాయింట్ యాడ్ చేయండి మేడం. అదే మేడం, మూలాధారంలో కూడా మనం జడ్జిమెంట్ కంప్లైంట్స్ ఏమీ లేకుండా ఉంటే మూలాధారం కూడా క్లియర్ అవుతుంది మేడం. అమ్మ చెప్పినట్టుగా ఒక్కొక్క ఆధారంలో అది మనకి జరుగుతూనే ఉంటుంది, కాకపోతే గమనించేది ఎక్కువ అవుతుంది మేడం. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ప్రతి విషయంలోనూ ఉంది అనేది తెలుస్తుంది, అన్నీ ఉన్నాయి 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 అని తెలుస్తుంది. అప్పుడు ఉన్నాయి అని తెలిసినప్పుడు గమనించేది ఎక్కువ అవుతూ ఉంటుంది మేడం. మనకి మన శరీరంలో మార్పులు గమనిస్తూ ఉంటాం, బయట సిచ్యువేషన్స్ గమనించేవాడిలా మిగిలిపోతాం. అది కాకుండా ఎక్కువ మాటలు కూడా దాని గురించి స్టోరీగా అల్లడం లేదు మనసు. ఏమైనా థింక్ చేద్దామన్నా కూడా స్టక్ అయిపోతా ఉంది నా మనసు ఈ మధ్యలో. ఏదైనా దాని గురించి మంచిగా చెప్పాలన్నా చెడుగా చెప్పేది వెళ్ళిపోయింది, మంచిగా చెప్పేయడం కూడా రావడం లేదు అక్కడ. చూడటం అనేది వస్తా ఉంది అక్కడ. అట్లాగా స్టక్ అంటే స్టక్ అవుతుంది, ఆ స్టక్ లో మనసు నిమగ్నం అయిపోతా ఉందన్నమాట. అది ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఉన్నప్పుడు మన లోపల ఏంటంటే నిన్న కూడా మా చెప్పారు కదా అమ్మ, మన హృదయంలో అన్నీ కూడా అలాంటి మనసులో నుంచి హృదయం నుంచి మళ్ళీ ఆత్మలోకి వెళ్తామన్నాం కదా, ఆత్మనే గమనిస్తూ ఉంటుంది అనమాట. ఆత్మ గమనిస్తూ ఉన్నప్పుడు మనలో చక్రాలు కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. అదే నిజాయితీ కూడా అన్నారు, మన భావనలే గమనించడం అన్నారు. ఆ గమనించినప్పుడు మనం నిజాయితీగా ఉంటాం, ఏది కూడా మనము రిగ్రెట్ చేయము. అప్పుడు ఆ నిజాయితీగా ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా మనకు అన్నీ కూడా హ్యాపీనెస్గా ఉంటాయి. కాకపోతే కొన్ని లోన్లీనెస్ ఉంటుంది, అది కూడా గమనించుకోవడమే. అది మనలో సంస్కారాల్లో ఉంటాయి కొన్ని అవి కూడా బయటకు వస్తాయని, అయ్యో ఎందుకు వస్తాయని మనం క్వశ్చన్ వేసుకుంటే ఉండేదాన్ని ముందర. నేను ఇలా చేస్తున్నాను కదా అన్నప్పుడు కూడా మనలో కొన్ని ఉంటాయి, పోవద్దు. నేను నాది అనేది ఉంటాయి కదా, ఎక్కడో మనకి నచ్చినవి నచ్చనివి కూడా ఇప్పుడు చెప్పారు కదా మీరు. అవి చాలా ఎన్నో అవి అనుభవించలేదు, అది నచ్చలేదంటే అనుభవించలేదు, అది నచ్చినవంటే అనుభవించేసి ఉంటాం, నచ్చలేదంటే మనం అది దాని గురించి మాట్లాడము, వదిలిపెట్టేస్తాం అది. అది ఆ ఎమోషన్స్ బయటికి తీయకుండా ఉంటాం. ఆ ఎమోషన్స్ ఇప్పుడు ఎక్కువ వస్తున్నప్పుడు దాన్ని కూడా గమనించినప్పుడు అది సమభావంలో అవుతున్నట్టు అనిపిస్తుంది మేడం. ఎస్ ఇందిరా మేడం, చాలా చక్కటి పాయింట్ చెప్పారు. నిజంగా అంటే మీరు చెప్తుంటే నాకు ఇన్నర్లో నుంచి వస్తుంది, ఎందుకు మనకు ఒకటేసారి అన్ని సైడ్ల నుంచి వస్తున్నాయి, ఒక దాని తర్వాత ఒకటి అంటే అవన్నిటిని మనమే
కూర్చుకున్నాం మాస్టర్స్ లోపట ఒకదాని తర్వాత ఒకటి వేసి లోపల బిల్డింగ్ కట్టేసాను దానికి. ఆ బిల్డింగ్ బయటికి వస్తుంది. ఆ బిల్డింగ్ లో ఇటుకలు ఒక్కొక్క ఇటుక బయటికి వచ్చేస్తుంది. అరే ఏంటంటే ఇందులో కొంచెం జ్ఞానం తెలియకపోతే దాంట్లో ఇంతకుముందు స్వరూప మేడం చెప్పినట్లు ఏడ్చుకుంటా కూరుకొని పోతాం మాస్టర్. ఆ నాలెడ్జ్ ఉన్నందుకు వాటిని అంటే యాక్సెప్ట్ చేస్తాం. అవి ఎక్కడున్నాయంటే మన లోపలనే ఉన్నాయి, అన్ని ఇప్పుడు బయటికి కనిపిస్తున్నాయి. అనిపిస్తున్నాయి. ఎస్ అది ఇంకా మేడం థ్యాంక్ యూ. అందుకే ఒక పాయింట్ యాడ్ చేస్తే ఎలా ఉంటదంటే ఇలా ఉంటది మేడం. సరెండర్ చేస్తే దాన్ని యాక్సెప్ట్ అండ్ సరెండర్, యాక్సెప్టెన్సీ చేస్తూ ఉన్నాం. ఇంకా సరెండర్ అనేది చేసామంటే ఇంకా మనం తొందరగా ప్రయాణం చేయగలుగుతాం మేడం. ఆ గమనించడంలో మిగిలిపోయి ఏమీ లేదనేది తెలుసుకుంటాం లాస్ట్కి. అది రావాలంటే మనం ఎన్ని ప్రయాణం చేయాలి మేడం. తప్పకుండా మేడం. థ్యాంక్ అమ్మకి యూ. నమస్కారం, అందరికి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. మేడం. థ్యాంక్ యూ సో మచ్. లీలా మేడం మాట్లాడతారా మీరు? అవును మేడం. నెక్స్ట్ రామాదేవి మోత్కులా మేడం మాట్లాడాలి మీరు. ఎస్ ఇందిరా లీలా మేడం మాట్లాడండి. అదే ఈ ఎపిసోడ్ లో అమ్మ చెప్పిన ఇంకొక పాయింట్, చక్రాలంటే మనకి ఎనర్జీ జంక్షన్స్ అని చెప్పారు. కనిపించని శక్తి కేంద్రాలకి కనిపించే భౌతికానికి మధ్య సమన్వయం చేకూర్చేది శక్తి చక్రాలు అని చెప్పారు. ఎస్ మేడం. థ్యాంక్ యూ. ఎస్ మేడం చెప్పారు. కనిపించేదానికి కనిపించని ప్రపంచానికి అవన్నీ ఇవి ఎనర్జీ జంక్షన్స్ అని. ఇంక ఇక్కడ మనకు స్వాదిష్టాన చక్రం దగ్గర సున్నితత్వం గురించి చాలా బాగా చెప్పారమ్మా. సెన్సువాలిటీ గురించి నిజంగా అంటే అది అప్పుడు విన్నప్పుడు ఏంటో మాస్టర్స్ నాకు ఇప్పుడు వింటుంటే ఓహో మనం చెట్ల దగ్గరికి పోయి నిజంగా అంటే అప్పుడు ఎగురేస్తుంటే దాన్ని చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా మాస్టర్స్. అది ఇట్లా తాకినా సరే అలా మనకు తెలియకుండానే ఒక భావన వచ్చేస్తుంది. అది ఏంటి అనేది చెప్పడానికి కూడా నోట్లో నుంచి మాటలు రావు మాస్టర్స్. చిన్న కుక్క పిల్లలను చూసిన వాటిని ఇలా ముట్టుకుంటే మనకు మాటలు ఉండవు, కొన్నిటికి మాటలు ఉండవు అనమాట. అంటే అప్పుడు అనిపించి ఓహో ఈ సెన్సువాలిటీ దీని గురించి చెప్పింది. ఇది మన నీలిమా మేడం నడితే ఇంకా ఎక్కువ బాగా చెప్తారు, తన దగ్గర ఎన్నో జంతువులు ఉంటాయి కాబట్టి. ఎస్ రమాదేవి మేడం వెల్కమ్, మీరు రావాలి. ఇంకా మన ఫీలింగ్స్ మార్చుకుంటూ ఉండడం వల్ల మన భౌతికత్వాన్ని కూడా మనం మార్చుకోవచ్చు అని కూడా ఎస్ అన్ని మన ఎంపికలే అని చెప్తారు. ఇక్కడ యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీతో పాటు ఈ ఎపిసోడ్ లో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తాను. నేను చాలా సెషన్స్ చెప్పాను కానీ అమ్మ ఇక్కడ ఇంకొక కోణం నుంచి తీసుకొచ్చారు లా ఆఫ్ అట్రాక్షన్ అనేదని చెప్తారు ఇక్కడ. అవునా మేడం? అవును. నేను చాలా సెషన్స్ చెప్పిన మాస్టర్స్ కానీ ఇది ఇంకొక కోణం నుంచి వచ్చేసింది అందే మాస్టర్స్. అందుకే అందరూ జ్ఞానాన్ని పంచుకుంటే ఒక్కొక్క కోణం నుంచి అన్ని కోణాల నుంచి ఆ జ్ఞానం మనకు అందుతుంది. అది ఎస్ లీలావచ్ మేడం థ్యాంక్ యూ మరి పాయింట్స్ యాడ్ చేసినందుకు. రమాదేవి మేడం వెల్కమ్. అమ్మా నేను ఈ వీడియో వినలేదమ్మా. మీ సూపర్ క్లాస్ మేడం. ఇప్పుడు విన్నారుగా అందరిది వింటే వీడియో విన్నట్టే టోటల్ గా అన్ని పాయింట్స్ వచ్చేసాయి మాక్సిమం గా. అదే వీటిని బట్టి చెప్పమంటే మాత్రం అన్మ్యూట్ లోనే ఉన్నాను. అన్మ్యూట్ లోనే ఉన్నారు మేడం. బాగుంది క్లాస్ అయితే, సెక్షన్ అయితే చాలా బాగుంది. సరెండర్, యాక్సెప్టెన్సీ వీటి అయితే ఇంకా ఎక్కువ అన్నమాట. ఏదైనా యాక్సెప్ట్ చేసి కూర్చున్నామంటే ఇంకా అసలు ఏం అవసరం లేదు. హాయిగా క్లాస్లో ఇప్పుడు నా ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదే అన్నమాట. యాక్సెప్ట్ చేశాను, జస్ట్ 10 నిమిషాల ముందు చూశాను క్లాస్ ఉంది, అమ్మా ఇవాళ క్లాస్ మర్చిపోయినా గబగబా కూర్చున్నాను యాక్సెప్ట్ చేస్తూ. హాయిగా మీరు అన్నారు రమాదేవి మేడం మీరు మ్యూట్ అన్మ్యూట్ చేస్తారా అని. చూసారా ఎంత మంచి ఆప్షన్ వచ్చింది. ప్రతిసారి ముందు అడగాల్సి వచ్చేది, ఈసారి చక్కగా కూర్చోగానే యూనివర్స్ ఇచ్చింది. ఇక సరెండర్ అంటే మాత్రం నిన్న క్లాస్కి అమ్మ సాక్షి 50th ఎపిసోడ్కి మాత్రం చాలా సరెండర్. అందులో నేను నేర్చుకున్న అంశాలు మాత్రం ఎక్స్ట్రాడినరీ అంశాలే అని. అది నిజంగా అమ్మ చెప్పటం కూడా ఆ సంస్కారాలనే రాళ్ళు వేసుకోవటం అనే దగ్గర ఎక్స్ట్రాడినరీ. అది ఆ శక్తి ప్రవాహం ఎంత డిస్టర్బెన్సెస్ అవుతాయి, ఎందుకు మన జీవితాన్ని అంత అల్లకల్లోలం చేసుకుంటున్నాం అనేది చెప్పినప్పుడు దానికి నేను పూర్తిగా సరెండర్ అయితే తప్ప దాన్ని నేను ఇంప్లిమెంటేషన్ చేసుకోలేను. ఒక లోపలికి కూరుకుపోయినప్పుడు ఇంచుమించు అమ్మ ఈ ఎపిసోడ్లో చెప్తారు ఆత్మహత్య అనే దాని గురించి. ఆ మూమెంట్కి వెళ్ళి వచ్చాను కాబట్టి నాకు అది తెలుసు, ఆ ఎక్స్పీరియన్స్, ఆ లోతు ఏంటి తెలుసు. ఆ టైం అప్పుడు నేను ఎంత లోపలికి కూరుకుపోయి ఉన్నాను, ఎలా ఉన్నాను అనేది ఈ ఎపిసోడ్ వింటున్నప్పుడు నాకు నేను పూర్తిగా సరెండర్ అయిపోయాను అనమాట. అంటే
సరెండర్ అంటే ఇందాక చెప్పారు కదా నీలిమా మేడం, ఇంకా అక్కడ ఏమీ లేదు. ఇంకా అంతే అలా దానికి యాక్సెప్టెన్సీ అని కూడా కాదు, ఇది కాదు, సరెండర్ అంతే. ఇంకా నేను అది ఏది జరిగితే అది జరగని, దానికి రిజల్ట్ కోసం లేదు. ఆ రిజల్ట్ కోసం ఎదురు చూసే అంత హోప్ కూడా నా దగ్గర లేదు. ఆ హోప్ ఉండే. లేకుండా ఆ హోప్ మీద లేదు, ఏదైనా జరగని. నేను ఇప్పుడు అదే అంటే ఉన్నదాన్ని మేడం అక్కడ ఇప్పుడు సరెండర్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, ఇట్స్ గుడ్. కానీ ఏది వచ్చినా అది నా కోసం అనేది మాత్రం అర్థం చేసుకోవాలి మాస్టర్స్. సరెండర్ అయినప్పుడు అరే నేను సరెండర్ అయితే ఇలా వచ్చి అలా కాదు, అమ్మ చెప్తారు ఎంత బాగా. ఇంకొకటి మనకు 1000 సీట్స్ ఆఫ్ జాయ్లో ముందు ముందు వస్తుంది, ఆనందంగా సరెండర్ అవ్వాలనే విషయం కూడా చెప్తారు. ఆ సరెండర్ అయినప్పుడు ఏది వచ్చినా అది నా కోసమని నేను అక్కడ యాక్సెప్ట్ చేసే స్టేజ్లో ఉండాలి. ఎస్ మేడం, సేమ్ అదే జరిగింది నా జీవితంలో అయితే మాత్రం. అది చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చే విధంగా అన్నమాట. ఎలాంటి రిజల్ట్ వచ్చిందంటే ఎంత పూర్తిగా సరెండర్ అయ్యానో దానికి తగ్గట్టుగానే ఆ రిజల్ట్ మీరు అన్నట్టుగానే ఆ సరెండర్నెస్ యూనివర్స్ ఎప్పుడు మంచి ఇస్తుంది. ఆ ఇచ్చిన దాన్ని అంటే మేడం మంచే ఇస్తుంది, కానీ మనం చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటది మేడం. అది చెప్పబోతున్నానమ్మా, అదే చెప్పబోతున్నాను. అది మంచి ఇస్తుంది. మనం చూసేది మనం ఎలా థింక్ చేస్తామో దాన్ని అలా డివిజన్ చేస్తాం. అంతకు తప్ప యూనివర్స్ ఎప్పుడు కూడా మనకి ఎట్లాంటి కష్టాన్ని బాధని ఇవ్వాలని ట్రై చేయదు. మన ఏ రకమైన డివైన్ ప్లాన్ తో వస్తామో దానికి తగ్గట్టు సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఆ సరెండర్ అయినప్పుడు ఆ వచ్చిన దానిని ఆ ఉన్నదాన్ని నువ్వు ఉన్నట్టుగా చూడగలిగితే అది ఏమి ఇస్తుంది, అది నా కోసం ఇస్తుంది అని నేను దానిగా చూడగలిగినప్పుడు అది హ్యాపీనెస్ ఇచ్చింది. అక్కడ అది నా ముందు ఉన్నది దుఃఖమైన అది నాకు హ్యాపీనెస్ అయ్యింది. నా మార్గానికి చూపించింది, అది నన్ను ముందుకు వెళ్ళటానికి ఒక మార్గాన్ని చూపించింది. అది సరెండర్నెస్ మాత్రం ఈ ఎపిసోడ్ లో నేను ఈ ఎపిసోడ్ అయితే వెళ్ళలేదు, కానీ సరెండర్ అంటే మాత్రం నేను చేసిన దానికి నా రిజల్ట్ అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. దీపికా మేడం, ఉమామహేశ్వరి మేడం మాట్లాడాలి, మీరందరూ తప్పకుండా అందరు మాట్లాడాలి మాస్టర్స్. దీపికా మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే, వెల్కమ్. నమస్తే ఆల్ మాస్టర్ సరోజమ్మ. నేను మొన్న రీసెంట్గా మా పాపకు ఫీవర్ వచ్చింది మేడం, సరెండర్ తో ఉన్నా, తను బాగుంది సంతోషంగా. అంటే ఏదైనా సరే అని ప్రతి దానికి తో ఉంటున్నా మేడం, యాక్సెప్టెన్స్ తో ఉంటున్నా. అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ రావట్లేదు మేడం. ఎక్కడైతే భయం వస్తుందో అక్కడ మాత్రం డిస్టర్బెన్స్ వస్తున్నాయి. మాట్లాడే దృష్టికోణం కూడా ఒక వ్యక్తిని చూడగానే జడ్జి చేయడము, ఇష్టం ఉన్నట్టు ఏదో ఒకటి నేను ఎనలైజ్ చేసుకునేది అనమాట వాళ్ళ గురించి. కానీ అవన్నీ బంద్ చేసిన, చాలా న్యూట్రల్ గా ఉండడం నేర్చుకున్నా. చాలా బాగుందమ్మా, ఇంత మంచి ఫ్యామిలీ మేడం ఇచ్చింది. నెక్స్ట్ నాకు విశుద్ధ చక్రంలో విపరీతమైనటువంటి ఒక విషయం ఉన్నటువంటి ఫీలింగ్ ఉండేదన్నమాట. అది ఇంకా మేడం క్లాసులు జాయిన్ అయినప్పటి నుంచి, హీలింగ్ మెడిటేషన్ జాయిన్ అయినప్పటి నుంచి నాకు అది పోయిందనమాట. ఆ విశుద్ధ చక్రంలో అది ఉండి నేను విపరీతంగా అరిచేదాన్ని, మా హస్బెండ్ పైన, పాప పైన. అది ఎట్లా పోయిందో హీలింగ్ మెడిటేషన్ లో పోయినట్టుంది మేడం. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ మౌత్ అల్సర్స్ వచ్చేదన్నమాట నాకు. ఇప్పటికి కూడా అంటే నువ్వు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలో, ఎక్కువ మాట్లాడుతున్నావు అని నాకు మౌత్ అల్సర్స్ ఇండికేట్ చేస్తున్నాయి అమ్మ. నేను దానికి సరెండర్ తో యాక్సెప్టెన్స్ తో ఉంటున్నా. అవి ఇప్పుడు రావడం ఆపేసినాయి. అంటే నన్ను కంట్రోల్ చేయడానికి ఇవి వస్తున్నాయి అని చెప్పేసి నేను తెలుసుకున్నమ్మా. కంగ్రాట్స్. థ్యాంక్స్ అమ్మా. అసలు దీపిక నువ్వు అంటే చెప్తుంటే నేను మంచి విషయాలే పక్క వాళ్ళకి చెప్తున్నా, కానీ అది వాళ్ళు నెగిటివ్ గా అర్థం చేసుకొని పర్లే, నాకు ఒక ఓకే. విత్తనం పడుతుందమ్మా, మొలకెత్తడానికి టైం పడుతుంది. అన్ని విత్తనాలు ఒకేసారి మొలకెత్తవు, కొన్ని విత్తనాలు నిదానంగా మొలకెత్తుతాయి. ఇప్పుడు మనం కొత్తిమీరకి వేస్తాం ధనియాలు, దానికి విత్తనం కావడానికి 15 రోజులు. మెంతాలు వేస్తాం 3 రోజులకు మొలకెత్తుతాయి. ఎప్పుడోసారి తప్పకుండా విత్తనం పడాలి, అంతే. మనం ఏం చేసేలేదు. కానీ నీ ఎక్స్పీరియన్స్ నేను కూడా చేశాను. అలా ఎలానో ఉన్నప్పుడు సాక్షిగా ఉంటున్నా నోరంతా మేడం. పొంగిపోడు. మీరు ఒకసారి నాకు కాల్ చేసిర్రు, మా మమ్మీ నాతో చాలా డిస్కషన్ చేసిందనమాట. మీరు ఎందుకు కాల్ చేసిర్రో తెలియదు కానీ ఆ 1 అవర్ లో మన ఇద్దరం మాట్లాడుకున్న కన్వర్సేషన్ వల్ల మా మమ్మీ ఉద్దేశాలు నేను అక్కడ యాక్సెప్ట్ చేసుకున్నా. మమ్మీ నీ ఇష్టం మమ్మీ అని చెప్పేసి అక్కడ నేను అనుకున్న ఒక మేడం, ఒక యూనివర్స్ పంపించినట్టుంది ఆ ఫోన్ కాల్. మీరు ఎప్పుడు నాతో కాంటాక్ట్ లో అవ్వలేదు, 1 అవర్ మాట్లాడుకున్నాం.
ఆ రోజుకి నేనెప్పుడు కృతజ్ఞత ఉంటా మేడం. ఇప్పుడు ఏదైనా సరే నాకు సరెండర్‌తో నాకు బ్లడ్ రిలేషన్ అనేది ఏంది, నాకింతమంది చుట్టూ సరోజమ్మ ఇచ్చిన ఫ్యామిలీ ఉంది. నేను మంచి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నా. తల్లిదండ్రులు నేను వాళ్ళని ఎంచుకున్నా. అది వాళ్ళిష్టము అని జెప్పేసి నేను సరెండరు, యాక్సెప్టెన్స్ మేడం ఇచ్చిన 4 పిల్లర్స్‌ని నేను సూపర్ ఫాలో అవుతున్నమ్మా. నెక్స్ట్ సూపర్ ప్రతి విషయంలో సాక్షిగా ఉండి గమనించుకుంటున్నా. ప్రతిదీ మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ తప్పు మాట్లాడినాననుకో వాళ్ళకి క్షమాపణ అడుగుతున్నా. ఎవరైనా వాళ్ళు నాకు హెల్ప్ చేసిరనుకోండి కృతజ్ఞత చెప్తున్నా. ఓపెన్ హార్ట్‌తో ఉండడం నేర్చుకున్నమ్మా. సూపర్ నాన్న సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో కంగ్రాట్స్ మచ్ వన్స్ మేడం. అగైన్. కంగ్రాట్స్. థాంక్స్ అమ్మా. ఉమామహేశ్వర్ మేడం. కానీ అసలు చాలా బాగుంది మాస్టర్స్. ఎంత బాగుందో. ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి కదా! మనం ఎలా ఉంటున్నామో తెలుస్తుంది. మన ముందు వాళ్ళ నుంచి ఎంత నేర్చుకుంటాం మాస్టర్స్ అనుకుంటాం గానీ, ఎవరేమన్నా మాట్లాడితే మనం ఏమన్నా మన పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటామా మాస్టర్స్? ఏముండదక్కడ. జ్ఞానమే, సజ్జన సాంగత్యమే జరుగుతది తప్పితే ఏది ఉండదు ఎవరితో మాట్లాడినా. ఉమామహేశ్వరి మేడం వెల్కమ్. వెల్కమ్ నమస్తే. అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే. నేను ఈ ఎపిసోడ్ వినలేదమ్మా. యెస్ మేడం. ఆ, అర్థమైంది. అందుకే నేను అంటే ఎపిసోడ్ విని నేను ఎక్స్పీరియన్స్ అయితే గానీ నా లోపల నుంచి క్లారిటీగా క్లియర్గా బయటికి రాదు మేడం. అందుకే నేను హ్యాండ్ యెస్. రైజ్ చేయలేదు. కాకపోతే సూపర్. ఒకటైతే నన్ను నేను గమనించుకున్నప్పుడు ప్రతి విషయంలో అంతకుముందు ఈ ఎరుకతో ఉండడం, యాక్సెప్టెన్సీ, సరౌండర్ మోడ్ ఇవన్నీ ఎక్కడో ఉన్నాయో ఉండలేదో అవి అయితే అవసరం తెలియదు కానమ్మా. నాకు ఈ మధ్యలో బాగా అర్థమైంది ఏంటంటే ప్రతి క్షణం నన్ను నేను గమనించడం, ప్రతి సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయడం, నా చేతిలో లేని దాన్ని సరెండర్ అయిపోయి కామ్గా ఉండడం, వాటిని నేను బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను. అర్థమవుతుంది కూడా అమ్మా. రీసెంట్గా మొన్న మా బాబుకి ఇంటర్న్షిప్ వచ్చింది. జస్ట్ ఒక చిన్న పాయింట్తో నేను ఎంటెక్ చేయాలని అనుకుంటున్నాను అన్న పాయింట్తో పోయిందట. చాలా డిసప్పాయింట్ అయిపోయి చాలా ఇది చేశారు. అంటే ఫీల్ అయ్యాడు బాగా. ఎప్పుడు చూడలేదు. నాకేమనిపించిందంటే వాడు ఫీల్ అవుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అమ్మా, ఓటమిని కూడా ఒకసారి చూడాలి. ఆ ఓటమిని చూస్తేనే రెండో గెలుపుకి నాందవుతుంది. ఓటమి గెలుపుకు మొదటి మెట్టు మేడం ఓటమి. నాకు అనిపించిందమ్మా. అక్కడ బాధ అనిపించలేదు. బాగయిందని అని అని కూడా నేను అనుకోలేదు గానీ, ఓటమి వచ్చింది. ఇది కూడా ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. ఇది కూడా ఎందుకొచ్చిందో తెలియాలి. ఇక చిన్న చిన్న తప్పులు సరిజేసుకోవడానికి తనలో ఉన్న చిన్న తప్పులన్నీ సరిజేసుకోవడానికి ఇది మెయిను అని చెప్పి ఓకే. ఇట్స్ ఓకే. వదిలేసేయి. నెక్స్ట్ ఇంతకంటే మంచిదేదైనా ఉందేమోనని అని నేను చెప్పాను గానీ, కానీ మార్నింగ్ నుంచి ఏదో తెలియని ఒక గజిబిజి ఉంది. లోపలంతా గజిబిజిగా ఉందమ్మా. ఈ గజిబిజి ఎందుకుందని గమనిస్తే ఈవినింగ్‌కు అంటే 2:00కి అర్థమైందనమాట. చాలా మూడ్ ఆఫ్‌గా ఏమైందంటే అప్పుడు చెప్తే, ఓహో! నాకు ఇండికేషన్ ఇది తెలిసిందేమో, నన్ను ప్రిపేర్ అవ్వడానికి ఇదొక ఇదేమోనని నాకు అనిపించిందమ్మా. అంటే నేను ఎక్స్‌పీరియన్స్ అయింది. సూపర్ మేడం. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ సో మచ్. కానీ మాస్టర్స్ నిజంగా అంటే మనకు పిల్లలు కూడా చాలా నేర్పిస్తారు మాస్టర్స్. మా పెద్ద పాప చెన్నైలో జాబ్ చేస్తుంది. ఫస్ట్ మేనేజర్ చాలా బాగా ఇప్పుడు ఈమె ఎప్పుడు అంటే మంచిగా అంటే ఇవి చూడండి ఇక్కడ మళ్ళీ ఏందంటే మనం లీవ్ అడిగితే లీవ్ ఇవ్వడము, వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం మంచిగా మనకు. ఎందుకంటే మన దృష్టికోణం నుంచి మనం ఇలా చూస్తున్నాం కాబట్టి. తనకిప్పుడు మేనేజర్ మారిండు. తనే అంటే తన ఇష్టంగానే వేరే ప్రాజెక్ట్‌లో కోవడంలో మారింది. మళ్ళీ ఏమంటుందంటే, "ఏస్తమ్మా నేను ఇంకో ఎక్స్‌పీరియన్స్ కూడా అవ్వాలి గదా! మళ్ళీ నేను ఇంకో కంపెనీకి పోతే నాకు ఇలాంటి మేనేజరే ఉండరు గదా! నాకు అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళున్నా నేను ఎక్కడ పోయినా వాళ్ళని యాక్సెప్ట్ చేసి ఉండగలగాలి గదా! అందుకే నా ఎక్స్‌పీరియన్స్ కోసమే మారినా" అన్నది. చాలా ఆనందం వేసింది. గుడ్ నాన్న సూపర్ అని చెప్పేసా నేను. అంటే చూడండి మనం వాళ్ళ నుంచి కూడా చాలా నేర్చుకునేది ఉంటది. చాలా అద్భుతం మాస్టర్స్. కానీ ఇంకా ఉన్న వాళ్ళందరూ నెక్స్ట్ ఎపిసోడ్‌లో మాట్లాడాలి మాస్టర్స్. ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలవాలనుకుంటున్నా గానీ, మళ్ళీ ఏంటి సరిత మేడంకి ఏం పని లేదు. ప్రతిసారి ఇలా పిలుస్తుందనుకుంటారు కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ అప్పుడే మీరందరూ మాట్లాడాలి. ప్రతి ఒక్కరు ఒక పాయింట్ యాడ్ చేసుకుందాం మాస్టర్స్. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఇంత చక్కటి అవకాశం ఇచ్చి, ఇంత చక్కటి ప్లాట్‌ఫార్మ్ అందించిన సరోజమ్మకు అనంత కోటి కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. టెక్నికల్‌గా సపోర్ట్ చేసిన నీలిమా మేడంకి మరియు రమాదేవి మేడంకి, చక్కటి మెడిటేషన్ చేసిన చేయించిన గిరిజా మేడంకి థ్యాంక్ యూ. ఎంత మంచిగా మీ ఎక్స్‌పీరియన్సెస్ మరి ఇక్కడ ఎపిసోడ్‌లో ఉన్న నాలెడ్జ్‌ని పంచుకున్నారు మాస్టర్స్. అందరికి ఇక్కడొచ్చిన ప్రతి మాస్టర్‌కి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.